Okay. So, welcome to 232nd session of the Center for Social Dialogue. సార్ రికార్డింగ్ చేయాలేమో. చేశాను, మొదలుపెట్టాను ఓకే సార్, ఓకే. స్టార్ట్ చేశాను. సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అనేది కొంతమంది మీ ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు కాబట్టి వీ హ్యావ్ టు మేక్ ఎ స్మాల్ ఇంట్రొడక్షన్ ఫర్ అబౌట్ 2 minutes. సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అనేది ఇట్ బిలీవ్స్ ఇన్ డైలాగ్ బేసికలీ, a dialogue across the society. అంటే all the people of all thought processes, philosophies, ఒక్కొక్కసారి ఇండివిజువల్ ఎక్స్పీరియన్సెస్, లైఫ్ ఎక్స్పీరియన్సెస్, రైటింగ్స్, లిటరేచర్, పాలిటిక్స్, ఎవ్రీథింగ్ ఈస్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. సో లైఫ్కు సంబంధించిన అన్ని ఫ్యాకల్టీస్కి సంబంధించినటువంటి అన్ని రకాల ఆలోచన ధోరణులను కూడా ప్రత్యేకంగా బయాస్ లేకుండా డిస్కస్ చేసుకోవడం, ఇది ప్రథమమైనటువంటి ఆలోచన. తర్వాత బయాస్ లేదు అంటే ఇక్కడ ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళ పొలిటికల్ కమిట్మెంట్స్ లేవని కాదు. మళ్ళీ ఎవ్రీబడి విల్ హ్యావ్ హిజ్ ఓన్ పొలిటికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఇష్యూ. బట్ ఎంత వ్యతిరేకమైనటువంటి పొలిటికల్ ఐడియాస్ ఉన్నా సరే, థాట్ ప్రాసెస్ ఉన్నా సరే, వీ కెన్ సిట్ అండ్ హ్యావ్ ఎ డైలాగ్. ఇది బేసిక్గా కాన్సెప్ట్ ఆఫ్ ది సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్. మా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ as something called as a right to freedom of expression under Article 19. అయితే దాంట్లో కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. మేము ఎప్పుడు కూడా ఏం చెప్తామంటే, డైలాగ్ అనేది తిట్టుకోవడానికి, ఫెరోషియస్గా ఒకళ్ళ మీద వాళ్ళు అరుచుకోవడానికి కనుకైతే అది ఓన్లీ ఇట్ లీడ్స్ టు డిసెన్షన్స్, డీవియేషన్స్, అండ్ ఇట్ విల్ నాట్ హెల్ప్ ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ ది వండర్ఫుల్ సొసైటీ. So this is the idea under which we are working. Today we have before us Dr. Ashok Reddy Garu. Dr. Ashok Reddy Garu is not new to our Center for Social Dialogue. He has taken several sessions and he has also helped in organizing several sessions. So Dr. K. Ashok Reddy Garu గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఏమిటంటే, Dr. K. Ashok Reddy is working as a veterinary doctor in Tanuku, West Godavari district, animal department. Since his student days, he was involved actively in social causes and worked at grassroots level in organizations like Lok Satta Party and Satyanveshana Mandali, then Atheist Center and Janavijnana Vedika. He is a core member now in the Center for Holistic Development of Human Consciousness and AP Low Carb Network. This was a brief introduction. Actually, Ashok Reddy Garu is a versatile personality having several disciplines and faculties within him. He is an voracious reader, basically. చాలా బాగా చదువుతారు. నాకు ఈ ఒరేషియస్ రీడర్స్ అంటే నాకు చాలా ఇష్టం. అందువల్ల నేను ఇంత మాట్లాడేటప్పుడు చాలాసార్లు ఐ హావ్ అబ్జర్వ్ దట్ హీ హ్యాస్ దట్ వండర్ఫుల్ క్వాలిటీ ఆఫ్ రీడింగ్. Then he always encourages his students to talk, deliver talks, and participate in the discussions and in guiding them also. This is a wonderful aspect of a teacher. So today I welcome Dr. K. Ashok Reddy Garu to deliver a talk on non-violent communication in the present society. So welcome Dr. K. Ashok Reddy Garu. It's now time is yours now. Please. ధన్యవాదాలు సార్. ఫార్మల్ ఇంట్రడక్షన్తో పాటుగా వ్యక్తిగతంగా కూడా చిన్న ఆత్మీయ వాక్యాలు కూడా చెప్పారు. ధన్యవాదాలు. యాక్చువల్గా మా గురువుగారు శివశంకర్ సార్ తీసుకోవాలి ఈరోజు సెషన్. అయితే నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ మీద ఆయన వచ్చే శుక్రవారం తీసుకుంటారు. ప్రస్తుతం దానికి రిలేటెడ్గానే గ్రాటిట్యూడ్ అంటే మనం ఎవ్రీడే లైఫ్లో ఈ నాన్ వైలెంట్ కమ్యూనికేషన్లో ఒక పార్శ్వం, ఒక యాంగిల్ ఏంటంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావంతో ఉండడం. సో దాని గురించి ఈరోజు నేను డిస్కస్ చేస్తాను. పవర్ పాయింట్ ఉందండి సార్, నన్ను కోహోస్ట్ చేస్తారా? పీపీటీ షేర్ చేస్తాను సార్, ఒకసారి నన్ను కోహోస్ట్ చేయండి. సో మా మిత్ర బృందం నా ఆహ్వానం మేరకు వచ్చారు. శ్రీలక్ష్మి మ్యామ్, గౌతమ్ ప్రసాద్ గారు, జయానంద్ అండ్ రేవంత్, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. సో మీకు ఎవరికి నేను ఫోన్ చేయలేదు, జస్ట్ ఆ మెసేజ్ పంపించాను, బట్ మీరు అందరూ అటెండ్ అయ్యారు. థ్యాంక్ యూ. యా కోహోస్ట్ అయ్యాను సార్.
షేర్ చేస్తున్నాను. యాటిట్యూడ్. ఫుల్ స్క్రీన్ వచ్చిందా సార్? ఇప్పుడు వచ్చిందండి, ఇప్పుడు వచ్చింది. ఫుల్ స్క్రీన్ వచ్చిందా సార్? వచ్చింది. స్లైడ్స్ మారుతున్నాయి కదా సార్? మారుతున్నాయండి. ఓకే సార్. సో గ్రాటిట్యూడ్ గురించి ఈరోజు మాట్లాడుకుందామండి. చాలా మంచి టాపిక్, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. కాస్త అందరూ కూడా అటెంటివ్గా వినాల్సిందిగా రిక్వెస్ట్. ఇప్పుడు నా ఇంట్రడక్షన్లో సార్ నన్ను సిహెచ్డిహెచ్సి మంచిగా ఇంట్రడ్యూస్ చేశారు. సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్. సో అందులో అంటే హ్యూమన్స్ మనం ఎలా ఎక్సెల్ అవ్వాలి, మనతో మనం సామరస్యంగా ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళతో ఎలా సామరస్యంగా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, ప్రకృతితో ఎలా ఉండాలని చాలా వివరంగా చాలా ట్రాన్స్ఫర్మేటివ్గా వాళ్ళు మనకి వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు. సో అందులో కోర్ టీంలో ఉన్నాను. అందులో మనిషి లైఫ్ లీడ్ చేసేటప్పుడు ఈ రిలేషన్షిప్స్, ఇక్కడ మీ స్లైడ్లో కనపడుతున్న 9 భావాలు ఏ మనిషిలో అయితే 100% ఉంటాయో ఆ మనిషి చాలా హ్యాపీగా, ప్రాస్పరస్గా, పీస్ఫుల్గా వాళ్ళ లైఫ్ లీడ్ చేయొచ్చు అని చెప్తారు. విశ్వాస భావం, సమ్మాన భావం, స్నేహము, మమత, వాత్సల్యం, శ్రద్ధాభావం, గౌరవము, కృతజ్ఞత, ప్రేమ. ఈ 9 భావాల్లో ఈరోజు గౌరవ భావం మన కృతజ్ఞతా భావం, గ్రాటిట్యూడ్ అనేది మనం డిస్కస్ చేద్దాం ఆ భావాన్ని గురించి. ఓకే. సో ఇది ఒక చిన్న ఎక్సర్సైజ్ అండి. ఒక్క 3 మినిట్స్ అందరినీ ఈ అభ్యాసం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ కూడా వీలైతే ఒక పేపర్ తీసుకుని ఇలా రాయండి. పేపర్ మధ్యలో పీపుల్ హూ కంట్రిబ్యూటెడ్ టు వాట్ ఐఎమ్ ఏబుల్ టు డూ టుడే. సో ఈ రోజున నేను ఏదైతే చేస్తున్నానో, ఏదైతే ఒక గౌరవంగా ఒక సమాజంలో ఒక లైఫ్ లీడ్ చేస్తున్నానో, ఇలాంటి లైఫ్ నాకు రావడానికి ఎవరు కంట్రిబ్యూట్ చేశారు అనేది అలా రాసి, మధ్యలో రాసి, అలా యారో మార్క్స్ అక్కడ స్లైడ్లో చూపించినట్టుగా యారో మార్క్స్ వేసి వాళ్ళ పేర్లు రాయండి. ఒక ఒక 3 to 4 మినిట్స్ ఈ ఎక్సర్సైజ్ చేద్దాం. చాలా వండర్ఫుల్ ఎక్సర్సైజ్, మనందరికీ కూడా చాలా ఉపయోగపడేటువంటి ఎక్సర్సైజ్. మీరు ఒకవేళ చేయలేకపోతే దట్స్ ఓకే, పెన్ అండ్ పేపర్ రెడీగా లేకపోతే ఓకే, బట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది చెయ్యండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఈ రోజున నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నానంటే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు, కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఎవరు, మీ ఆ, పేర్లు రాయండి. అంటే ఉదాహరణకు బంధువులు, ఫ్రెండ్స్ అని 2 ముక్కలు రాసి వదిలేయద్దండి. బంధువులు అంటే అందరూ వచ్చేస్తారు కదా, అలా కాదు. పర్టికులర్గా పేర్లు రాయండి వారివి. అండ్ మీకు ప్రతి దశలో హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి స్కూల్ లెవెల్లో ఫలానా టీచర్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి, ఆ మాస్టర్ వల్ల నాకు ఫలానా మ్యాథ్స్ సబ్జెక్ట్ బాగా ఇష్టం కలిగింది, ఇలా. సో ఇంటర్మీడియట్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో మీకు లెక్చరర్స్, టీచర్స్, మీ ఫ్రెండ్స్, మీ బంధువుల్లో మీ బంధువుల్లో మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు కష్టకాలంలో అండ్ రెగ్యులర్గా, అట్లాగే మీకు ఉద్యోగం ఇప్పించిన వాళ్ళు, మీ ప్రమోషన్ ఇప్పించిన వాళ్ళు, లేదా మీకు క్లయింట్స్ని తెచ్చి మీ బిజినెస్ని పెంచిన వాళ్ళు, మీ ఇరుగు పొరుగు వాళ్ళు, పేర్లు పేర్లు రాయాలండి. ఒక 3 మినిట్స్ పాటు రాయండి దయచేసి. అంటే కృతజ్ఞతా భావం మనం ఫీల్ అయితే లైఫ్లో వ్యక్తిగతంగా ఎలా ఉంటుందో తెలుసుకునే ఎక్సర్సైజ్ అండి ఇది. సెంటర్లో రాయండి, పేజ్ సెంటర్లో ఇది రాసి, ఒకవేళ ఫస్ట్ లేయర్ యారో మార్క్స్ నిండిపోతే సెకండ్ లేయర్ యారో మార్క్స్ పెట్టి కూడా రాయండి. అందరు రాస్తున్నారని భావిస్తున్నాను. ఫీల్ అవుతూ రాయండి. ఓకే, వీళ్ళు ఫలానా దశలో నాకు ఇలా హెల్ప్ చేశారని ఫీల్ అవుతూ. అంటే వాళ్ళు ఏం హెల్ప్ చేశారో అవన్నీ రాయక్కర్లేదు, జస్ట్ వాళ్ళ పేర్లు రాయండి. ఆ భావాన్ని లోపల ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండండి.
ఇంకొక 1 మినిట్ రాయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే వాళ్ళ ఉద్యోగంలో భాగంగా వాళ్ళు మీకు చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి టీచర్స్ వాళ్ళు శాలరీస్ తీసుకుంటున్నారు కాబట్టి మీకు పాఠాలు చెప్పి ఉండొచ్చు. వాళ్ళే ఊరికే చెప్పలేదు. కాలేజీలో లెక్చరర్స్ వాళ్ళు శాలరీస్ తీసుకుంటున్నారు కాబట్టి మీకు పాఠాలు చెప్పి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఆ పని చేయటం వల్ల మీకు విద్యాభ్యాసం అబ్బింది కదా. సో ఆ రకంగా వాళ్ళు హెల్ప్ చేసినట్టే కాబట్టి వాళ్ళ పేర్లు రాయండి. ఇష్టమైన మాస్టర్ల పేర్లు, ఇంట్లో వాళ్ళ పేర్లు. కొంతమంది చాలా టఫ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు ఎదురవటం వల్ల వాడికి ఒక 1,00,000 2,00,000 ఇచ్చి దెబ్బైపోవడం వల్ల భవిష్యత్తులో 10,00,000 20,00,000 కోల్పోకుండా ఆ 1,00,000తోనే మనం బోల్డంత పాఠాలు నేర్చేసుకుంటాం లైఫ్లో. అలాంటి టఫ్ పర్సన్స్ వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేసినట్టే కదా. 1,00,000తో పోయింది, 20,00,000 బదులుగా. వాళ్ళ పేరు కూడా రాయండి. ఒక 1 మినిట్ రాయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. రఘు సార్ ఒక్కళ్ళు సిన్సియర్గా హోంవర్క్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు ఇక్కడ వీడియోలో. మిగతా వాళ్ళు మరి వీడియో ఆన్లో లేదు కాబట్టి తెలియట్లేదు. ఒక్క 1 మినిట్ కొద్దిగా పుష్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ ఎక్సర్సైజ్లో మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. కొద్దిగా మిమ్మల్ని మీరు పుష్ చేసుకోండి. అయిపోయింది, 10 పేర్లు రాశాను, ఇంక నాకేం గుర్తురావట్లేదు అన్నా కూడా మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా యాక్చువల్గా ఎక్స్టెండెడ్గా వెళ్తేనండి. ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్ళి మన ఇంట్లో వాళ్ళకి హాస్పిటల్ వైద్యం చేయిస్తాం. ఆ హాస్పిటల్ కట్టించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు మనకి హెల్ప్ చేసినట్టే. వాళ్ళు ముందుకు వచ్చి ఆ హాస్పిటల్ ఆ బిల్డింగ్ ఆ స్థలం దానం ఇవ్వకపోతే మనకి వైద్యం అంత అంత మంచి సర్వీస్ అందేది కాదు. వాళ్ళు మనకు హెల్ప్ చేసినట్టే. సో మనం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాం, తిరుపతి ఉచితంగా భోజనం చేస్తాం. ఆ భోజనం పెట్టిన దాతలు ఉంటారు ఎవరో, వాళ్ళు మనకు హెల్ప్ చేసినట్టే. అలాంటి వాళ్ళ దాతృత్వంతో వాళ్ళు 10 రూపాయలు ఇవ్వనివ్వండి, 1,00,000 రూపాయలు ఇవ్వనివ్వండి, మనం ఫుడ్ తిన్నాం స్వామివారి సన్నిధిలో ఆధ్యాత్మికంగా, లేకపోతే ఆ, ఇట్లా. ఇంకొక 1/2 మినిట్ అండి. రైట్. సో అందరూ రాశారని భావిస్తున్నాను. సో ఈ ఈ రిఫ్లెక్షన్ తర్వాత నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గ్రాటిట్యూడ్ అంటే ఏంటి, కృతజ్ఞతా భావం. జనరల్గా గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్ యూ చెప్పడం అనుకుంటాడు సమాజంలో. కానీ గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్ యూతో పాటు ఇంకా లోతైన ఒక అవగాహన ఏంటంటే, నా సర్వైవల్కి, నా ఎదుగుదలకి, నా ఎక్సలెన్స్కి, నా నా నేను ఎక్సలెంట్గా ఉండడానికి ఎవరెవరైతే కంట్రిబ్యూట్ చేశారో నా లైఫ్కి, వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టారో వాళ్ళ పట్ల మనకు ఒక ఫీలింగ్ కలుగుతుంది, ఒక పాజిటివ్ ఫీలింగ్, ఒక కృతజ్ఞతా భావం. ఆ భావాన్ని మనం గ్రాటిట్యూడ్ అని, జస్ట్ థ్యాంక్ యూ కాదండి. మనం చాలాసార్లు ఏంటంటే ఈ వెస్టర్న్ కల్చర్ అలవాటు అయిపోయి థ్యాంక్ యూ అని చెప్పేస్తాం. కానీ లోతైన భావన ఏంటంటే, నా సర్వైవల్కి, నా డెవలప్మెంట్కి, ఎక్సలెన్స్కి నాకు తోడ్పడిన వాళ్ళ పట్ల నేను చూపించే భావం. అంటే ఇది హెడ్లో ఇంటెలెక్చువల్గా రికగ్నైజ్ చేస్తాం. అంటే మనసారా మనం ఇంటలెక్ట్తో, మనం మేధస్సుతో మనం వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాం, వాళ్ళు రికగ్నైజ్ చేస్తాం. గ్రాటిట్యూడ్ ఎమోషనల్ అప్రిషియేటెడ్, మనస్ఫూర్తిగా మనం వాళ్ళని ఎమోషనల్గా బాండింగ్తో అప్రిషియేట్ చేస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇట్లా మన హెల్ప్ చేశారని. అండ్ విల్లింగ్లీ అక్నాలెడ్జ్డ్, ఎక్స్ప్రెస్. చాలాసార్లు ఏమవుతుందంటే 90% కేసెస్లో మనం గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చెయ్యం. కానీ వాళ్ళకి ఎక్స్ప్రెస్ చెయ్యాలి. మీ వల్ల నేను ఈ పొజిషన్లో ఉన్నాను, ఇట్లా ఉన్నాను, మీరు ఆ రోజున హెల్ప్ చేశారు. చాలాసార్లు ఏంటంటే కొద్దిగా ఈగో అడ్డు రావడం, లేదా ఎక్కువగా గ్రాటిట్యూడ్ చూపిస్తే అదేదో వంగిపోయి వాళ్ళ ముందు ఉన్న భావన, లేకపోతే వాళ్ళకి చులకనైపోతాం, వాళ్ళు మనం తక్కువగా చూస్తారు, ఏదో రకరకాల కండిషనింగ్స్తో, రకరకాల ఇన్హిబిషన్స్తో మనం వెనకడుగేస్తుంటాం. కానీ గ్రాటిట్యూడ్ అనేది వాళ్ళకి చెప్పినప్పుడు, అవతల వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అది పూర్తవుతుందండి. సో ఇది ఎందుకు చేయాలి, ఈ ఈ కృతజ్ఞత భావం మనకి లైఫ్లో ఎందుకు ఉండాలంటే, నెగిటివిటీ బయాస్ అనే ఒక కాన్సెప్ట్ ఉందండి సైకాలజీలో.
మీ అందరికి తెలిసిన విషయం, నాకు కొంచెం సైకాలజీ ఇంట్రెస్ట్ ఎక్కువ, చదువుతూ ఉంటాను బుక్స్. ఈ నెగిటివిటీ బయాస్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పుకోవాలంటే, మన లైఫ్లో ఎన్నో మంచి సంఘటనలు, ఎంతోమంది మంచి వ్యక్తులు, చాలా పాజిటివిటీ ఉంటుంది. కానీ అక్కడ ఈ స్లైడ్లో చూపించినట్టుగా అంత మంచి ఉన్నా కూడా ఒకటేదో బ్యాడ్ ఉంటుంది. మన బ్రెయిన్ ఆ బ్యాడ్నే ఫోకస్ చేసి బిజీగా గడుపుతూ ఉంటుంది బ్రెయిన్. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందండి. ఒక పెళ్ళో, ఒక పేరంటం, ఒక ఒక బర్త్డేనో, ఒక ఉయ్యాల్లో, బారసాల ఫంక్షను, నామకరణం ఏదో జరిగింది. మీరు గమనించండి, 10 అంశాలు ఉంటే ఫుడ్ ఎట్లా ఉంది టేస్ట్, అతిథులకి వాళ్ళని మనం ఇన్వైట్ చేయడం, హోస్ట్ చేయడం ఎట్లా ఉంది, డెకరేషన్ ఎట్లా ఉంది, అది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది. ఏదో జరుగుతుందండి, మనం ఒక 500-600 పిలుస్తాం. ఒక ఇద్దరు నలుగురు అసంతృప్తి వ్యక్తం చేస్తారు. మమ్మల్ని సరిగా ఇన్వైట్ చేయలేదు, లేకపోతే మమ్మల్ని పట్టించుకోలేదు, లేకపోతే ఫుడ్లో ఉప్పు, ఫలానా కూరలో ఉప్పు ఎక్కువైంది, లేకపోతే అటువైపు ఆవిడ ఇటువైపు బియ్యం కిరాలకి చీర, 5,000 రూపాయలు చీరే పెట్టారు, 10,000 పెడితే బాగుండేది, ఆ చీర ఏం బాగాలేదు, ఏదో. మీరు అందరూ ఒకసారి గమనించండి, మన ఇళ్లలో ఎవరింట్లో అయినా ఫంక్షన్ జరిగినప్పుడు ఈ 10 అంశాల్లో పాజిటివ్ ఏదైతే 90-95% పాజిటివ్ విషయాల మీద ఎక్కువసేపు డిస్కషన్ జరుగుతుందా ఈవెంట్ అయ్యాక, ఏదైతే నెగిటివ్ ఒకటి ఉందో, ఏదో చిన్న లోటు ఉంది 10 అంశాల్లో, ఆ లోటు మీద ఎక్కువసేపు డిస్కషన్ జరుగుతుందా? దీనికి ఆన్సర్ మనకందరూ తెలిసిన విషయం. సో అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, మన ఇంట్లో బంధువులు 10 మంది పోగవుతున్నారంటే మనం భయపడే పరిస్థితి వస్తుంది. అయ్యి బాబోయ్, ఇప్పుడు ఎవరి వైపు బల్లేలు విసురుతారో, బాణాలు విసురుతారో అనే పరిస్థితి ఉంటుంది ఒక్కొక్కసారి ఫ్యామిలీస్లో. సో నెగిటివిటీ బయాస్ అనేది మన లైఫ్లో కూడా, మన ఉద్యోగం విషయంలో, ఆర్థిక అంశాల్లో, వీటన్నిటిలో కూడా నెగిటివ్ వైపు ఎక్కువగా మనం, అంటే మన వైరింగే అంత బేసిక్గా, మన వైరింగే అంత అండి. కార్ మ్యానుఫ్యాక్చరింగ్లో దాని వైరింగ్ ఇలా ఉంటుంది అన్నట్టు, మంచి వైరింగే అలా ఉంటుంది. దీని గురించి ఇంకొంచెం లోతుగా మాట్లాడుకుందాం. సో ఈ నెగిటివిటీ బయాస్ని మనం ఎలా గుర్తించాలి? సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, పే అటెన్షన్ టు యువర్ థాట్స్. మాకు సిహెచ్డిహెచ్సిలో చెప్తారండి, సెల్ఫ్ అవేర్నెస్తో మనం ఉండాలి. మన థాట్స్ పట్ల మనం అటెన్షన్ పే చేయాలి. అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు చూడండి, ఒకటేదో జరుగుతుంది, మనల్ని ఎవరో తిట్టారు, లేదా మనకేదో 1,00,000 రూపాయలు ఏదో నష్టం వచ్చింది, 10,000 ఏదో నష్టం వచ్చింది, లేదా మనం అనుకుంది ఏదో జరిగింది. అక్కడ జరిగింది ఒకసారి అయితే, మనం అది ఎన్నిసార్లు క్యాసెట్ వేసుకుంటాం మైండ్లో, ఎన్నిసార్లు అది ఆ థాట్ని తిప్పుతూ ఉంటాం. ఇప్పుడు ఎవరో రాజకీయ నాయకుడు టంగ్ స్లిప్ అయ్యి ఏదో ఆడవాళ్ళని కామెంట్ చేయడమో, లేకపోతే అవతల పార్టీ వాళ్ళని ఏదో, ఆ ఫలానా రాజకీయ నాయకుడికి బుద్ధి లేదని ఏదో తిట్టడమో, ఆయన్ని మెంటల్ హాస్పిటల్ జాయిన్ ఏదో అంటారు. వాళ్ళు అన్నది ఒకసారి ఈ ఛానల్లో వేసేది 100 సార్లు వేస్తాడు, తిప్పి 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 క్యాసెట్ వేస్తాడు. అలా మనం కూడా మన లైఫ్లో ఏదో కార్ ఏదో చిన్న చిన్న చొట్ట పడింది, ఆ పడింది ఒక్కసారే, వాటితో ఏదో గొడవ పడతాం, లేదా చొట్ట పడుతుంది, మనం 100 సార్లు అది మైండ్లో పెట్టుకుంటూ ఉంటాం. అది సెకండ్ది ఏంటంటే, కీప్ ఎ గ్రాటిట్యూడ్ జర్నల్. సో గ్రాటిట్యూడ్ జర్నల్ పెట్టుకున్నప్పుడు మనం రోజు జర్నలింగ్ చేయాలండి, ఒక 2-3 అంశాలు. అంటే ఈ రోజు నేను దీనికి కృతజ్ఞతగా ఉన్నాను, ఈ రోజు నేను ఈ పలానా విషయం పట్ల సంతోషంగా ఉన్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ అని చెప్పి మనం ఒక జర్నల్ మెయింటైన్ చేయాలి. అండ్ థర్డ్ ఏంటంటే, మైండ్ఫుల్నెస్ అండి. మైండ్ ఎలా పనిచేస్తుంటుంది అంటే మనది, అయితే బాగా యాంగ్జైటీ, ఫ్యూచర్ గురించి ఏదో ఎక్కువ ఆలోచించేస్తాం, అది జరిగిపోవచ్చు, ఇది జరిగిపోవచ్చు, లేదా పాస్ట్ గురించి, ఆ, జరిగిపోయిన దాని గురించి, ఇంకా మన చేతుల్లో లేదు, లేని దాని గురించి ఎక్కువగా తిప్పుకుంటూ ఉంటాం. అలా కాకుండా ప్రజెంట్ మూమెంట్లో ఉండి ఏది చేస్తే ఆ టాస్క్లోనే ఉండి చేయాలి. ఫోర్త్ ఏంటంటే, సీక్ అవుట్ పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్. చాలాసార్లు ఏంటంటే, ఒక సమస్య ఉందనుకోండి, ఇక ఆ సమస్య తప్పితే మనకు లైఫ్లో ఇక వేరే ఏమి లేదు, ఆ సమస్యే అంత అన్నట్టుగా దాన్ని 90% మన లైఫ్లో చేసేసుకుంటాం. కానీ పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ని మనం సీక్అవుట్ చేసి, పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఏంటంటే, ఒక పుస్తకం చదవడం, లేదా ఒక పాజిటివ్ మైండెడ్ ఫ్రెండ్తో మాట్లాడడం, లేదా ఏదైనా గార్డెనింగ్ చేయడం, మెడిటేషన్ చేయడం, హ్యాపీ మ్యూజిక్ వినడం, ప్రశాంతంగా గుడికి వెళ్ళడం, ఆ, సినిమాకి వెళ్ళటం, ఏదో రకరకాల అవేమి మనం చేయమన్నమాట. ఈ నెగిటివిటీలో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు తిప్పుతూ ఉంటాం అనమాట. సో దట్ ఈస్ హౌ వి ఫంక్షన్. అయితే దీనివల్ల ఎఫెక్ట్స్ ఏంటి? ఇప్పుడు ఈ నెగిటివిటీ బయాస్ వల్ల ఎఫెక్ట్స్ ఏంటంటే, డిస్టార్టెడ్ పర్సెప్షన్. అక్కడ ఉన్న రియాలిటీ వేరు, మనం చూస్తున్న చూపు వేరు. మనం ఒక కళ్ళద్దాలు పెట్టుకుని చూస్తూ ఉంటాం ప్రపంచాన్ని. అలా కాదు, డిస్టార్టెడ్ పర్సెప్షన్ ఉండకూడదు.
రిలేషన్షిప్స్లో ఏమవుతుందంటే మీరు చూడండి, ఎక్కువ మంది జంటలు 20 ఇయర్స్, 25 ఇయర్స్, 30 ఇయర్స్ వైవాహిక జీవితం అయ్యేసరికి స్టార్టింగ్లో సూపర్గా ఉంటారు. 30 ఇయర్స్, 40 ఇయర్స్ వెళ్ళేసరికి ఆ నెగిటివ్సే ఎక్కువగా చూస్తుంటారు. ఇంకొకరినొకరు క్రిటిసైజ్, ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ చేసుకుంటూ ఉంటారు. దీంట్లో లొసడా రేషియో అంతకుముందు మనం మాట్లాడుకున్నాం గతంలో. ఆ టెక్నిక్ బాగా పనిచేస్తుంది. సో డిఫికల్టీ ఇన్ డెసిషన్ మేకింగ్, మనకి లాస్ అవర్షన్ ఉంటుందండి. మనుషులకి లాస్ అవ్వడం, అది రిలేషన్షిప్ అయినా, ఒక రూపాయి డబ్బున ఏదన్నా మనకి లాస్ అవ్వడానికి మనం ఇష్టపడం. సో ఈ నెగిటివిటీ బయాస్లో అదొక పెద్ద సమస్య ఉంటుంది. రిస్క్ల మీద ఎక్కువగా అది అది చేస్తే అలా రిస్క్ వచ్చేస్తాం, ఇది చేస్తే ఇలా రిస్క్ అయిపోద్దాం అని మనం ఫోకస్ చేస్తుంటాం. అండ్ మైనర్ అనాలిసిస్, అశోక్ రెడ్డి గారు, మీరు ఆగిపోయారు. మీ సిగ్నల్ ఏదో తేడా వచ్చినట్టు. సో యా, నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే, ఇది హ్యాపీనెస్ హైపోథసిస్ అనే పుస్తకం అండి. జొనాథన్ హైట్, ఆయన ఒక న్యూయార్క్ యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్. ఆ హ్యాపీనెస్ హైపోథసిస్ అనేది ఆయన ఏం చేశారంటే, ఏన్షియంట్ విజ్డమ్, ఇప్పుడు మన మన ఆ, హిందూ మతం అవనివ్వండి, ముస్లిం మతం ఇస్లాం అనండి, క్రిస్టియానిటీ, బౌద్ధం, ఇవన్నీ ఈ మతాలన్నీ కూడా మనకి చాలా మంచి విజ్డమ్ ఇచ్చాయి. ఇలా బ్రతకండి, ఇలా బ్రతకొద్దు, జీవితాన్ని ఇలా చూడండి అని వాళ్ళు ఫిలసాఫికల్ యాంగిల్లో చెప్పారు. అవన్నీ ఏం చేశారంటే సైకలాజికల్ రీసెర్చ్లోకి ఫిట్ చేసి, సైకాలజీ ఏం చెప్తుంది, రీసెర్చ్ ఏం చెప్తుంది, ఎవిడెన్స్ ఏం చెప్తుంది అని సేకరించి దాన్ని దీన్ని లింక్ చేసి ఒక 10 థియరీస్ తీసుకున్నారు. 10టిని ఆయన ప్రూవ్ చేశారు. ఎస్, ఏన్షియంట్ విజ్డమ్ ఈజ్ రైట్. వాటిల్లో నేను ఇక్కడ చెబుదాం అనుకున్న ఒకటి, ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకుంటా, ఆ 10 కూడా చాలా అద్భుతమైన సూత్రాలండి. అది మనకు అందరికీ తెలిసిన ఏదో కొత్తది ఉండో. ఒకటి ఏంటంటే ద గోల్డెన్ రూల్ అండి. గోల్డెన్ రూల్. ఆ గోల్డెన్ రూల్ ఏంటి అంటే, ఆ, చూడండి ఇక్కడ ఈ స్లైడ్లో అన్ని మతాలు ఉన్నాయి. ఇక్కడ అన్ని మతాలు ఒకటే రూల్ చెప్పాయి. ఇప్పటి వరకు వచ్చిన ఈ ఈ ఈ అన్ని మతాలు చెప్పినట్లు ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, ఎదుటివాడిని నీ వలె ప్రేమించు. ఎదుటివాడు నిన్ను ఎలా చూడాలని అనుకుంటున్నావు, నువ్వు అలాగే చూడు. నీకు రెస్పెక్ట్ కావాలి, అవతల నుంచి ఏం కావాలి, అలాగే నువ్వు వాడిని చూడు, వాడు ఎలా చేసినా సరే అని చెప్తుంది. సో అదే నాకు కరెక్ట్గా చెప్పడం రావట్లేదు. ఈవెన్ క్రిస్టియానిటీ అన్నింటిలో కూడా ఉంటుంది, ఎదుటివాడిని నీ వల్లే చూడు, పొరుగువాడు వేరు కాదు, నువ్వు వేరు కాదు అని చూడమని చెప్తాయి ఈ రిలీజియన్స్ అన్నీ కూడా. సో ఇది ఒక వండర్ఫుల్ బుక్ అండి, లూయి హే, గ్రాటిట్యూడ్ ఏ వే ఆఫ్ లైఫ్. సో ఈ బుక్లో ఈవిడ చాలా సైంటిఫిక్గా ఈ గ్రాటిట్యూడ్ అనే కాన్సెప్ట్ గురించి చాలా సైంటిఫిక్గా డిస్కస్ చేసుకొస్తారు. హే హౌస్ పబ్లిషింగ్ వాళ్ళకి మంచి మంచి యూ కెన్ హీల్ యువర్ ఓన్ లైఫ్ అని ఒక అద్భుతమైన పుస్తకం ఉంది. అది చాలా ఫేమస్ పుస్తకం. అండ్ ఇదే ఇదే మేడం లేడీ ఇప్పుడు ఈ గ్రాటిట్యూడ్ అనే పుస్తకం రాశారు. ఇందులో ముఖ్యమైన ఒక 6 విషయాలు ఏంటంటేనండి, మనం మన లైఫ్లో ఈ కృతజ్ఞతా భావాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమొస్తుందంటే, బూస్టెడ్ ప్లాస్టిసిటీ, అంటే మన బ్రెయిన్లో కొత్త న్యూరోనల్ పాత్వేస్ ఏర్పడి ఆ న్యూరోనల్ పాత్వేస్ స్టిమ్యులేట్ అవుతాయి. సెకండ్, దీన్ని ఎలా చేయాలంటే టేకింగ్ ఇన్ ద గుడ్, మనకు జరుగుతున్న మంచి గురించి ఎక్కువగా ఆలోచిస్తుండాలి. అండ్ సెకండ్ ఏంటంటే హ్యాపీనెస్, మన హ్యాపీనెస్ లెవెల్స్ పెరుగుతాయి. అవి ఎలా పెరుగుతాయి? గ్రాటిట్యూడ్ మెడిటేషన్ చేయడం వల్ల. అంటే నాకు ఫలానా ఉద్యోగం ఉంది, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇద్దరు చక్కటి పిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువులు, లేకపోతే ఆర్థికంగా ఐఎమ్ వెరీ హ్యాపీ, టాప్ 10%లో ఉన్నాను సొసైటీలో, శుభ్రంగా తినడానికి ఉంది, నో ప్రాబ్లం, భవిష్యత్తుకి ఏదో కొద్దిగా దాచుకున్నాం, ఒకటో రెండో ఆస్తులు ఉన్నాయి అని ఆ, చెప్పుకోవడం. థర్డ్ ఏంటంటే స్ట్రెస్ రిడక్షన్, గ్రాటిట్యూడ్ వల్ల స్ట్రెస్ రిడక్షన్. ఇప్పుడు మనకి నర్వస్ సిస్టంలో అండి పారాసింపాథటిక్, సింపాథటిక్ అని 2 ఉన్నాయండి మన బాడీలో. సింపుల్గా చెప్పుకోవాలంటే సింపాథటిక్ అంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్. అంటే మనకి ఎడ్రినలిన్, కార్టికోస్టెరాయిడ్స్, ఆ ఎడ్రినలిన్ రష్ ఇస్తాయి అనమాట. ఒక్కసారిగా మనకు పులి మనకి ఎదురైంది అనుకోండి, ఒక్కసారిగా మన బాడీ అంతా యాక్టివేట్ అయిపోతుంది, అది సింపాథటిక్ స్ట్రెస్. అదే పారాసింపాథటిక్ అంటే రెస్ట్ అండ్ డైజెస్ట్, హ్యాపీగా హాయిగా ఫుడ్ తినేసి ఒక చక్కగా చెట్టు కింద ప్రశాంతంగా ఉన్నాం అనుకోండి, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని ఆ అది పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో మనం గ్రాటిట్యూడ్ ఇన్ బ్రెత్, ఇప్పుడు చూడండి, కోపంతో ఉన్నవాడు ఏం చేస్తాడు, వాడి బ్రెత్, అంటే నువ్వు నాకు అన్యాయం చేస్తావురా
అని చెప్పి ఆ బ్రెత్ చాలా ఫాస్ట్గా వచ్చి షాలో బ్రీదింగ్ వస్తుంది. అలా కాకుండా పీస్ఫుల్గా ఉన్నారు అనుకోండి వ్యక్తి, వాళ్ళ బ్రీదింగ్ కూడా చాలా డీప్గా బ్రీదింగ్ వెళ్ళి వాళ్ళు చాలా పీస్ఫుల్గా అలా బ్రీదింగ్ అవుతుంది. అందుకే మనం ఒకవేళ స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు మనం ఏదన్నా ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి, లేకపోతే ఒక విషయం గురించి ఆలోచించి మనం బాగా ఓవర్లోడెడ్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే బ్రీదింగ్ ప్రాక్టీస్ చేయాలండి. బౌద్ధంలో చాలా క్లియర్గా ఆ బ్రీదింగ్కి మనం ఉన్న ఆ మూడ్కి కనెక్షన్ చెప్పి విపాసన విపాసన మెడిటేషన్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఆ, చేయిస్తారు. అండ్ రెగ్యులేషన్, ఇప్పుడు మన ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్, మనం గత సెషన్స్లో సోషల్ మీడియా గురించి అది మాట్లాడుకున్నప్పుడు ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనేది మన ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తుంది, లింబిక్ సిస్టమ్ అని కూడా మనం మాట్లాడుకున్నాం. సో మన ఎమోషన్స్ కూడా మనం వెంటనే ఆ యాంగర్, ఆ రియాక్షన్ అవ్వకుండా ప్రశాంతంగా ఉండడం కోసం ఈ జర్నలింగ్ అనే ఒక యాక్టివిటీ పనికి వస్తుంది. అండ్ రెసిలియన్స్, ఇప్పుడు మనకి ఏదో అంటారు కదండి, ఏదైనా దెబ్బ తగిలితే పడిపోవడం కాదు, పడినా లేచే తత్వం ఉండాలి. సో మనకి లైఫ్లో డిఫికల్టీస్ వస్తాయి, డిఫికల్ట్ పర్సన్స్ వస్తారు, చాలా టఫ్ సిచ్యువేషన్స్ వస్తాయి. అటువంటప్పుడు వాటిని తట్టుకొని నిలబడి శక్తిని మనకి రిఫ్లెక్టివ్ గ్రాటిట్యూడ్ ఇస్తుంది. సో ఆప్టిమిజం అనమాట, ఆశావాద దృక్పథం. ఎప్పుడు చూడండి, కొంతమంది ఉంటారు, ఎప్పుడు నాకు ఏ చెడు జరుగుతుందా ఫీల్ అయిపోదాం లైఫ్లో, ఇక అన్ని అన్ని తిట్టేసుకుని అన్ని తన్నేసుకుందాం అనే పరిస్థితులు ఉంటారు. అంటే వాళ్ళకి ఏదో ఒకటి అవ్వడం కావాలి. అలా కాకుండా ఆ, మనలో ఆప్టిమిజం, రెసిలియన్స్. రెసిలియన్స్కి మంచి పదం తెలుగులో ఎవరో సజెస్ట్ చేస్తారండి, అన్మ్యూట్ చేసుకుని. రెసిలియంట్గా ఉండడం తెలుగులో రఘు సార్ కానీ ఎవరైనా ఆ, అంటే ఏదైనా నెగిటివ్ ఇది జరిగినా కూడా దాన్ని తట్టుకుని నిలబడగలగటం అనమాట. మనోధైర్యం, గుండె బలం ఉండడం. సరే, ఎనీవే, మీకు అర్థమైంది అనుకుంటాను రెసిలియన్స్ అంటే నేనేం చెప్తాను. చెప్పండి సార్, కృష్ణమోహన్ సార్. Stability. Say stability. Stability. Maybe. Coping up. కోపింగ్ అప్, యా యా, అట్లాంటిదే తెలుగులో ఉంది. ఓకే, మీకు అర్థమైంది కదా. బాగా నేను ఏం చెప్పాలనుకున్నాను మీకు అర్థమైంది కాబట్టి ముందుకెళ్తాను సార్. సో ఈ 6 బెనిఫిట్స్ ఉంటాయి మనం కృతజ్ఞత భావాన్ని కల్టివేట్ చేస్తాం. ఈయన తెలిసిందే, మీ అందరికీ తెలుసు, మాస్టారు బుద్ధుడు. సో వేల సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైన శాస్త్రవేత్త అయిన బుద్ధుడు ఏం చెప్పారంటే, ఎవరైతే వాళ్ళ లైఫ్లో ఆల్రెడీ వాట్ దే హ్యావ్, వాళ్ళ లైఫ్ ఆల్రెడీ ఉన్న వాటి గురించి అప్రిసియేట్ చేయలేకపోతారు, వాళ్ళకి అప్రిసియేషన్ లేదు, వాళ్ళకి ఆ తృప్తి లేదు, అలాంటి వాళ్ళకి హ్యాపీనెస్ రాదంటండి. సింపుల్. నా లైఫ్లో నాకు ఉన్న వాటి పట్ల నాకు ఆ కృతజ్ఞతా భావం లేదంటే నేను నా హ్యాపీనెస్ని నేనే ఆ, కాల రాసుకుంటున్నాను అనమాట. దీనికి ఒక చక్కటి ఒక ఎగ్జాంపుల్, ఒకటి ఏదో స్లైడ్ పెట్టాను, నాకు అర్థమైంది. యా, ఇది 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 చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒకటి రెండు లైన్స్లో ఎవరన్నా అన్మ్యూట్ చేసుకుని ఈ ఫోటో చూడగానే మీకు వస్తున్న ఫీలింగ్స్ ఏంటి? ఇప్పుడు మన అందరం కలిసి ఒక ఏమంటారు రిసార్ట్కి అక్కడికి వెళ్ళాము, అక్కడ కిటికీలు తెరవగానే ఇది కనపడిందండి సీన్. ఇక్కడ ఒక రెయిన్బో ఉంది, ఇక్కడ ఒక పచ్చని చెట్లు అవి ఉన్నాయి. చెప్పండి సార్, రఘు సార్. నేనైతే వెంటనే ఆ పాత సినిమా ఒకటి అదే అభిమన్యుడు పాడతాడు, అదిగో నవలోకం వెలిసే మన కోసం. సూపర్. పారిజాత సుమదళాల పానుపు పరిచినాడు చెరుకు వింటి వేలుపు అని ఒక అద్భుతమైన పాట ఉంటుంది, అదిగో నవలోకం వెలిసే మన కోసం. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. స్థితప్రజ్ఞత అని ఎన్ని రకాల భావాలైనా చెప్పండి సార్. ఎన్ని రకాల భావాలైనా ఆ తెలుపులో నుంచే వచ్చింది, అది ఒకటే పరమాత్మ, ఉన్నది ఒకటే సత్యం, ఇన్ని రకాలుగా ఇన్ని రంగుల్లో కనపడుతున్నా అనిపిస్తుంది. జీవితం అంతా సతత హరితంగా ఉండాలి అని సూచనగా అనిపిస్తున్నది. అంత హృదయంగా మేము చెప్పలేము సార్, ఏదో మాకు వచ్చిన భాషలో మేము చెప్తాం. ప్లెజెంట్ గా ఉంటుంది సార్. ప్లెజెంట్ గా ఉంది. ఇది ఇది నాది కూడా అదే భాష, ప్లెజెంట్ గా ఉంది, బాగుంది అనేది నాది కూడా. ఆతశ్రీ గారు. ఓకే సార్, ఇంకెవరన్నా ఇంకొకళ్ళు రెస్పాండ్ అవుతారా? గౌతమ్ గారు, శ్రీలక్ష్మి మ్యామ్, లేదా రేవంత్. నేచర్ అండి, we should be close to the nature. మీరు కిటికీ తెరవగానే మీకు ఏమనిపిస్తుంది అంతే?
సార్ ఇందాక సార్ ఒక పాట పాడారు కదా, నాకు కూడా ఒక పాట గుర్తుకొస్తుందండి. ఆకాశంలో ఆశల హరివెల్లు, సూపర్ ఆనందాలే పూచిన పొదరిల్లు, సూపర్ బ్రహ్మాండం. అందుకోన ఆ, ఆలోకం ఏదో ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ పాట, గుర్తుకొచ్చింది. నిజమే, కరెక్ట్. సూపర్ సూపర్, థ్యాంక్ యూ. ఓకే, సో మ్యాక్సిమం మనందరికీ అలాంటి ఒక పాజిటివ్ ఫీలింగ్స్ వస్తాయి కదా ఇట్లాంటి ఆ కిటికీ తెరగా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఇప్పుడు ఇతను ఈ స్లైడ్లో చూడండి, ఒక 22 ఏళ్ల కుర్రాడు ఇండియాలో. వాళ్ళ తల్లిదండ్రులు అతనికి బర్త్డేకి BMW కార్ ఇచ్చారు గిఫ్ట్గా. యాక్చువల్ కుర్రాడు నాకు జాగ్వార్ కావాలి అని అడిగాడు. వాళ్ళు ఏ కారణం చేత జాగ్వార్ ఇవ్వకుండా BMW ఇచ్చారు. అతనికి ఒళ్ళు మండిపోయి గ్రాటిట్యూడ్ లేకుండా ఆ కార్ని ఏం చేశాడు, చక్కగా తీసుకెళ్ళి ఆ చెరువులో తోసేసాడు. BMW అదే అనమాట. న్యూస్ అది నిజంగా ఇండియాలో జరిగింది. సో ఇప్పుడు మనం ఆ కిటికీ తెరిచాము, ఆ, ఇంద్ర ఇంద్రధనుస్సు సైన్ చూసాం. ఓకే, ఇప్పుడు కిటికీ మూసాం. ఆ రోజు సాయంత్రం మనం అందరం కూర్చుని రిసార్ట్లో టీ తాగుతున్నాం, మన 20 మంది. నేను ఈ న్యూస్ చెప్పా. ఈ న్యూస్ చెప్తే ఇప్పుడు మీ రియాక్షన్, మీరు ఏమని రెస్పాండ్ అవుతారు ఆ అబ్బాయి గురించి? 1-2 మాటలు ఏమైనా చెప్తారా అన్మ్యూట్ చేసుకుని? అంటే ఆ అబ్బాయికి ఆలోచన లేదు, ఆవేశం ఎక్కువ మేడం. అంతే, ఆలోచన లేదా, ఆవేశం ఎక్కువ. ఆవేశం. ఇంకా అంటే అంత క్లాస్గా తిడతా ఉంటారా, కొంచెం మాస్గా తిడతా ఉంటారా ఆ అబ్బాయిని? లేదు, మాసుగా తిట్టక్కర్లేదని తిడతాం. బట్ అతని స్టేటస్ ని బట్టి ఉంటుంది. BMW కార్ మెయింటైన్ చేశాడంటే కొద్దిగా స్టేటస్ ని బట్టి కొద్దిగా. థ్యాంక్ యూ సార్. ఇంకా ఒకళ్ళిద్దరు ఎవరన్నా? అభిమానంతో ఇచ్చిన దాన్ని వదిలేస్తున్నాడు, ఏదో కావాలని ఆశపడుతున్నాడు, ఆరాటపడుతున్నాడు, ఆతృతపడుతున్నాడు. ఇచ్చిన వాళ్ళ కృతజ్ఞత, ఇచ్చిన వాళ్ళు ఎంత ప్రేమతో ఇచ్చారో అతను తెలుసుకోలేకపోతున్నాడు వాళ్ళ ప్రేమను. ఈ భౌతికమైన విషయాలకే ప్రాధాన్యత ఇస్తున్నాడు తప్ప అసలు వాళ్ళు ఎంత అభిమానంతో వాళ్ళు ఇచ్చారో తెలుసుకోలేకపోతున్నాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా? ఒక్కళ్ళిద్దరు. కృష్ణమోహన్ సార్, రఘు సార్, వేరే వాళ్ళు ఎవరైనా మిత్రులు? ఎలా ఉంటుందంటే BMW కారు నాకు తెలియదు, అదే జాగ్వారు నాకు తెలియదు. ఇప్పుడు ఏంటంటే ఒక ఆంథ్రోపాలజీలో ఒక సరదా టెస్ట్ ఉంటుంది. ఒక ఏరియాకి వెళ్ళి ఒక వెస్టర్న్ ఆంథ్రోపాలజిస్ట్ వెస్ట్ ఇండీస్ లోని ఒక ఒక డీవీలోకి వెళ్ళి వాళ్ళని ఒక మ్యాథమెటిక్స్ లో ఒక ప్రశ్న వేశాడట. ఏమిటంటే ఇఫ్ యూ హ్యావ్ 10 వైట్ పిగ్స్, ఇఫ్ ఐ కిల్ 5 వైట్ పిగ్స్, వాట్ హ్యాపెన్స్, వాట్ రిమైన్స్ అని. అంటే వాడు అన్నట్టు నాకు అర్థం కాలేదన్నట్టు. మళ్ళీ అడిగాడట. అలా 3-4 సార్లు అడిగిన తర్వాత, ఏమిటిరా నీకు ఎందుకు అర్థం కావట్లేదు, మ్యాథమెటిక్స్ లో అంత పూర అంటే, కాదు పక్కవాడు చెప్పాడు, వాడికి వైట్ పిగ్ అంటే తెలియదండి అని. సమస్య వైట్ పిగ్ లో ఉంది, వాడికి తెలియని ప్రశ్న. ఇప్పుడు ఈ రెండు Okay. కూడా Thank you. బియాండ్ Actually, ఈవెన్ మై ఇమాజినేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో అంటే నేనైతే వెంటనే ఏం రెస్పాండ్ అవుతానంటే, అతను చాలా స్టూపిడ్ అండి. అంత బంగారు లాంటి ఒక కార్ ఇచ్చినప్పుడు అతనికి నచ్చని కార్ అయినా చక్కగా ఎంజాయ్ చేయాల్సింది పోయి అంత స్టూపిడ్ ఫీల్, నిజంగా వేస్ట్ ఫీల్ అండి. ఆ తల్లిదండ్రులకి ఆమ్, అతను కరెక్ట్ కాదు అసలు. ఆ డబ్బు అనేది బాగా మైండ్కి ఎక్కేసింది. అలా ఏదో తిడతాం. ఓకే, ఇప్పుడు నా ప్రశ్న Maybe he's ఏంటంటే, focused also. Maybe he's focused also. Whatever he wants to have that. That's all. యా. సో ఈ అబ్బాయి ఎలా అయితే ఒక కృతజ్ఞత భావం లేకుండా, సరే నా తల్లిదండ్రులు ఫలానా ఒక కాస్ట్లీ BMW అంటే కూడా నాకు రేటు తెలీదు, కనీసం 15 లక్షల పైనే ఉంటుంది అనుకుంటున్నాను, ఒక 20 లక్షలు 30 లక్షలు ఉంటుంది అనుకుంటున్నాను, నాకు తెలియదు రేటు. సో ఎలా అయితే తన లైఫ్లో ఉన్న ఆ సిరి సంపదల్ని అవన్నీ కాదనుకుని అతను వేరే కారు ఇవ్వటం వల్ల ఒక నెగిటివ్ ఎమోషన్లోకి వెళ్ళిపోయి ఇలాంటి ఒక దారుణానికి ఒడిగట్టాడు. అలాగే మనం కూడా మన లైఫ్లో చాలా సందర్భాల్లో మనకు కంఫర్టబుల్ ఒక మంచి జాబ్ ఉంటుంది, ఇన్కమ్ ఉంటుంది, లేకపోతే పిల్లలు, ఇది రిలేషన్షిప్స్ కానీ ఏ విషయమైనా మనం ఒక సక్సెస్ సింబల్ ఆల్రెడీ మన సొసైటీలో విద్యార్హతల విషయంలో చాలా విషయాలు. కానీ 1-2 ఏమో కొన్ని మైనస్లు ఉంటాయి. ఇక అవి పట్టుకుని అదేదో మనకి లైఫ్లో 90% అదే సమస్య అన్నట్టుగా మనం కృతజ్ఞత భావంతో ఉండకుండా దాన్ని పెద్దది చేసుకుంటున్నామేమో. ఒక్కసారి మిమ్మల్ని ఆలోచింపజేసే ప్రయత్నం అనమాట ఇది.
ఆ అబ్బాయి లాగా మనం కూడా ఏమన్నా మన లైఫ్లో ఉన్న పాజిటివ్ విషయాలు వదిలేసి నెగిటివ్ వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నామా రిఫ్లెక్షన్ కోసం. రైట్. నెక్స్ట్ ఏంటంటే 6 కామన్ థింకింగ్ ట్రాప్స్. ఈ కామన్ థింకింగ్ ట్రాప్స్ ఏంటంటే ఫస్ట్ది క్యాటాస్ట్రోఫైజింగ్ అండి. అంటే ఇది సింపుల్గా చెప్తాను, ఎక్కువ కాంప్లెక్స్కి వెళ్ళను. ఇప్పుడు క్యాటాస్ట్రఫీ అంటే ఒక దారుణం, ఒక ఉపద్రవం అని. ఇప్పుడు ఏదో ఒక విషయం వస్తుంది, అయ్యి బాబోయ్ నెక్స్ట్ ఇంకా అసలు ఇది ఏదో జరిగిపోద్ది, పెద్ద గొడవ అయిపోద్ది ఆఫీస్లో లేకపోతే బాస్తో ఏదేదో అనుకోండి. అక్కడ తీరా చూస్తే అంత మనం ఊహించినంత తుఫాన్లు ఏమి ఉండవు, ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. అయ్యి బాబోయ్ దీనికా మనం వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి లేదా నెల రోజుల నుంచి ఈ ఇదైపోయాము, అనవసరంగా టెన్షన్ పెట్టేసుకున్నాం అనేవి నాకు తెలిసి ఖచ్చితంగా ఉంటాయి. పర్సనల్ రిలేషన్షిప్స్లో కానీ, ఫైనాన్షియల్ అఫైర్స్, ఆఫీస్ అఫైర్స్, వీటన్నిటిలో కూడా అదొక ప్రాబ్లం. సెకండ్ పర్సనలైజేషన్. నన్ను నన్ను ఒకళ్ళు ఒకలా బిహేవ్ చేస్తే నాతో అది నేను చాలా పర్సనల్గా తీసేసుకుంటా. కానీ ఆ అవతల వాళ్ళు నా ప్లేస్లో అశోక్ కాదు ఇంకో సుబ్బారావు అప్పారావు ఎలా ఎవరున్నా సరే వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు. అదేదో నా పట్ల మాత్రమే నెగిటివిటీ వచ్చింది, నాకు మాత్రమే ఆ కష్టం వచ్చింది, అసలు ఈ ప్రపంచంలో నాకున్న కష్టాలు ఎవరికి లేవు, వాళ్ళకి ఎవరికి అర్థం కావు కూడా సమాజంలో అని ఫీల్ అవుతుంటాం. థర్డ్ ఏంటంటే డిస్కౌంటింగ్ ద పాజిటివ్. అంటే నా లైఫ్లో పాజిటివ్స్ ఉంటాయి, అవి పెద్దగా పట్టించుకోను, అవి డిస్కౌంట్ చేసేస్తా. నెగిటివ్స్ ఉన్నాయి, అవి మాత్రం పెద్దవి చేస్తా. ఇది అలా ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఇప్పుడు నాతోటి వెటనరీ డాక్టర్స్ జిల్లా స్థాయి మీటింగ్లో మేము కలిసి అనుకోండి, ఏంటంటే బాగున్నారా అని మేము ఎవరినో ఒక 3-4 డాక్టర్స్ ఒక దగ్గర చేరితే అన్నీ నెగిటివ్లే ఎక్కువ వస్తుంటాయి బయట. ఆ స్కీమ్ బాగాలేదు, లేదా ఈ జిల్లా అధికారి ఇలా తిట్టాడు, మండల డివిజన్ అధికారి ఇలా తిట్టాడు, మళ్ళీ అది ఇది. అంతేగాని బాగుంది, ఇదిగో ఫలానా కేసు నాకు ఛాలెంజింగ్గా ఉంది, ఆ కేసు తగ్గించాలి, అదేముండదు. నెక్స్ట్ అది మైండ్ రీడింగ్. అవతల వాళ్ళ మైండ్ వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, మనమే ప్రింట్లు వేస్తాం. ఫోన్ చేస్తాను, సో రఘు సార్కి ఫోన్ చేస్తాను, ఆయన 2 సార్లు ఫోన్ ఎత్తలేదు, పాపం ఆయన ఏదో ఢిల్లీలోనే అక్కడ ఏదో ట్రావెలింగ్ లేదో ఉన్నారు, నాకు రిటర్న్ కూడా చేయలేదు. కావాలని రఘు సార్ నన్ను అవాయిడ్ చేస్తున్నారు, ఆయన కావాలని ఆ, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, అందుకే రిటర్న్ ఫోన్ చేయలేదు కదా. ఇక మనమే వేసుకుంటాం ప్రింట్లు, వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు, రిటర్న్ చేయలేదు అని మనకి ఏది కావాలంటే అది ఇది చేస్తాం. అండ్ ఫిఫ్త్ది ఏంటంటే ఆల్ ఆర్ నథింగ్. అంటే మనం చాలాసార్లు ఇతర ఇతరులని వాళ్ళని జడ్జి చేయడానికి, సిచ్యువేషన్ని జడ్జి చేయడానికి మనం చాలా తహతహలాడుతాం. ఒక ఇద్దరి మధ్యన ఏదో ఫ్రిక్షన్ నడిచిందంటే మనం జడ్జిమెంట్ ఇచ్చేస్తాం, వీళ్ళు వేస్ట్, వీళ్ళు ఇలా, వాళ్ళు ఇలా, ఆ జడ్జిమెంట్కి వెళ్ళిపోతాం. అక్కడ ఏం జరిగింది అనేది మనం ఆ, నిర్ణయానికి రావు. మొన్న రీసెంట్గా ఏమైందంటే మా హాస్పిటల్ వచ్చే అమ్మాయి 4 రోజులు రాలేదు. నేను ఆల్రెడీ అంతకుముందు లాస్ట్ మంత్ అమ్మాయి కొన్ని రోజులు మానేస్తుంది, జీతం మాత్రం అది ఇచ్చేటప్పుడు ఆ నెలకి ఏదైతే ఒక 2000 ఉందో అది మాత్రం శుభ్రంగా తీసుకుంటుంది, రావడం మాత్రం మధ్యలో నెలలో 4 రోజులు 5 రోజులు వారం రోజులు ఎగ్గొడుతుంది అనుకుంటాం. 4 రోజులు వరుసగా మానేసరికి సరే జడ్జిమెంట్ ఎందుకని మామూలుగా అడిగా. జనరల్గా అయితే మనం ఏం చేస్తాం, జడ్జిమెంట్ ఏమా 4 రోజులు రాలేదు, అసలు రావట్లేదు, నువ్వు సరిగ్గా పని చేయట్లేదు. ఆ అమ్మాయి 4 రోజులు రావట్లేదని నేను అడిగితే, మా మేనమామ ఊరేసుకుని చనిపోయారండి, బాగా క్రానిక్ డ్రింకర్ అండి, అతని వైఫ్ డైవర్స్కి అప్లై చేసింది, అందుకని అతను చనిపోయాడు, అందుకే 4 రోజులు రాలేకపోయాను, ఫోన్ కూడా చేయలేకపోయాను అని చెప్పింది. లేకపోతే ఊరికే ఈ జడ్జిమెంట్ వేసుకుంటే ఈ 4 రోజులు మనకు మనశ్శాంతి ఉండదు అనమాట, ఆవిడ గుర్తొచ్చినప్పుడల్లా తిట్టుకుంటూ ఉంటాం. అండ్ సిక్స్త్ది కామన్ థింకింగ్ ట్రాప్ ఏంటంటే ఓవర్ జనరలైజేషన్. తమిళియన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను రాధాశ్రీ సార్తో అన్నాను, సార్ ఒక ట్రైన్లో నేను ట్రావెల్ చేశాను సార్, తమిళనాడులో ఒక 2 ఫ్యామిలీస్ కలిశారు, చాలా మంచివాళ్ళు సార్, మంచి ఫుడ్ ట్రైన్లో నాతో షేర్ చేసుకున్నారని చెప్తాను. ఆయన అంటారు, లేదు లేదండి తమిళనాడుని మీరు అసలు నమ్మకండి, మేము తిరుపతిలో నేను ఉన్నప్పుడు తమిళనాడు నాకు తగిలారు, వాడు మోసగాళ్ళండి, వాడు నాకు ఒక 5,000 రూపాయలు టోకరా వేశారు, తమిళనాడుని అసలు మీరు నమ్మకూడదు, ఏదో బతికి పట్టగట్టారు కానీ అంటారు. ఇప్పుడు 5 కోట్ల మంది తమిళోళ్ళు లేదా 8 కోట్ల మంది తమిళోళ్ళు ఉంటే, నాకు తెలిసిన ముగ్గురు తమిళోళ్ళు బట్టి నేను ఒక స్టాంప్ వేసుకున్నాను తమిళోళ్ళు ఇలా అని. రాధాశ్రీ సార్ ఆయనకు తెలిసిన తమిళోళ్ళు బట్టి ఆయన ఒక స్టాంప్, ఇద్దరం తప్పే. ఓవర్ జనరలైజేషన్కి వెళ్ళకూడదు సమాజంలో. కొన్నిసార్లు చూడండి, ఇప్పుడు ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ కలకత్తాలో ఒక డాక్టర్ గారిని రేప్ అండ్ మర్డర్ చేస్తే మగవాళ్ళందరూ ఇలా, నేను చాలా బాధపడ్డాను, ఇదేంట్రా మరి దేశంలో ఉన్న మగవాళ్ళందరినీ ఇలా తిడుతున్నారేంట్రా బాబు, నేను చాలా బాధపడ్డాను. నన్ను ఎవరు కన్సోల్ చేయలేదు కాకపోతే. సో ఎంతోమంది తండ్రులు, అన్నలు, బాబాయిలు, మామయ్యలు ఆడవాళ్ళని పుష్ చేస్తేనే కదా లక్షల మంది, కోట్ల మంది ముందుకెళ్ళారు.
ఈ మగవాళ్ళందరూ అని చెప్పేసి జనరలైజేషన్ చేస్తే కష్టం కదా. అలాగే మనం కూడా చేయకూడదు, ఆడవాళ్ళని మనం కూడా జనరలైజ్ చేయకూడదు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈవిడ బ్రెనే బ్రౌన్ అని సైకాలజీ ప్రొఫెసర్ అండి. ఈవిడ నాకు తెలిసి వరల్డ్లో ఈ గ్రాటిట్యూడ్ మీద ఆ, ఈ ఈ గ్రాటిట్యూడ్ మీద రీసెర్చ్ చేసిన రీసెర్చర్స్ లో వరల్డ్ టాప్ 2-3లో ఉంటారు. బ్రెనే బ్రౌన్, ఈవిడ పేరు బ్రెనే బ్రౌన్. సో ఈవిడ ఏమంటారంటే, ఈవిడ యాక్చువల్గా రీసెర్చ్ ఏమని బయలుదేరారంటే, మనకి లైఫ్లో అన్నీ ఉంటే, మనకి జాయ్ ఉంటే, అప్పుడు మనం గ్రేట్ఫుల్గా గ్రాటిట్యూడ్తో ఉంటామని బయలుదేరారు ఈవిడ థీసిస్. 5 years PhD థీసిస్. మనకు అన్నీ ఉంటే, ఓకే నాకు జాబ్ ఉంది, నాకు అది ఉంది, ఇది ఉంది, అన్నీ ఉన్నాయి, సో నేను ఐఎమ్ థ్యాంక్ఫుల్ అని మనం ఫీల్ అవుతామని ఆవిడ థీసిస్ మొదలు పెడితే, 5 years తర్వాత ఆవిడకి తెలిసింది ఏంటంటే రివర్స్. మనకి లైఫ్లో గ్రాటిట్యూడ్ ఉంటే, కృతజ్ఞతా భావంతో ఉంటే, అప్పుడు మనం జాయ్ఫుల్గా ఉంటాం. రివర్స్ అన్నమాట. అంటే సొసైటీలో మనం ఎలా జీవిస్తున్నాం, ఈ ఈ ఈ ఈ లైఫ్ని మనం ఎలా చూస్తున్నాం అనే దృక్పథమే రివర్స్లో ఉంది. మనం గ్రాటిట్యూడ్ అనే భావం ఉంటే, అంటే దృష్టి ఎలా ఉందో సృష్టి ఎలా ఉంటుందండి. సింపుల్. మన దృష్టి ఎలా ఉంటుందో సృష్టి ఎలా ఉంటుంది. కానీ మనం ఏమనుకుంటాం, సృష్టి ఎలా ఉంటే దృష్టి ఎలా ఉంటుంది అనుకుంటాం. సృష్టి బాగుంటే, నా చుట్టూ కండిషన్స్ బాగుంటే, నాకు ఇంత శాలరీ వచ్చిన జాబ్ ఉంటే, చూడండి పిల్లలు చూడండి, నేను ఎన్ఐటీలో చదివితే బాగుండేది, నేను లోకల్ కాలేజీలో చదువుతున్నాను. ఎన్ఐటీ వాడు ఏమంటాడు, నేను ఐఐటీలో చదివితేనే నాకు హ్యాపీనెస్, నేనేమో ఎన్ఐటీలో చదువుతున్నాను. ఐఐటీ వాడు ఏమంటాడు, నాకు నెలకి 4 లక్షలు వస్తే, ప్యాకేజ్ వస్తేనే నేను బాగుంటాను, లేదా నేను చచ్చిపోతున్నారు కదా. వందల మంది ఐఐటీలో చదివే పిల్లలు చనిపోతున్నారు. ఎందుకంటే ఆ గ్రాటిట్యూడ్ భావం లేక. ఓకే, సో ఓకేనండి. సమ్మరీ ఏంటంటే, మనం మన లైఫ్లో ఎవరెవరైతే కంట్రిబ్యూట్ చేశారో వాళ్ళందరి పట్ల ఒక గ్రాటిట్యూడ్ భావంతో ఉన్నాం. సో లైఫ్లో ఏమేమి ఫుల్ఫిల్ చేసుకున్నాం, ఇంకా ఏమేమి ఫుల్ఫిల్ చేసుకోలేదు, దేని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం ఒకసారి గమనించండి. మన లైఫ్లో ఏవైతే ఇంకా గ్యాప్స్ ఉన్నాయో, మనం అచీవ్ అవ్వాల్సినవి ఉన్నాయో, మన గోల్స్ ఉన్నాయో, వాటి మీద ఎక్కువగా ఆ నెగిటివిటీతో ఫోకస్ చేస్తున్నామా, లేదా ఆల్రెడీ ఉన్న వాటి పట్ల ఒక తృప్తితో ఉంటున్నామా, మనం మనం గ్రేట్ఫుల్గా అవతల వాళ్ళకి కృతజ్ఞతగా ఉంటున్నామా, లేకపోతే అవతల వాళ్ళు మనకి మనం మనం చేసిన కంట్రిబ్యూషన్స్కి అవతల వాళ్ళ నుంచి మన గ్రాటిట్యూడ్ ఎక్స్పెక్ట్. ఇది ప్రాబ్లమేనండి. చాలా మంది మంచి వాళ్ళు ఒక 4గురికో 5గురికో 10 మందికి హెల్ప్ చేస్తారు. ఇప్పుడు నేను ఉన్నానండి, అశోక్ రెడ్డి. అశోక్ రెడ్డి చాలా మంచివాడు అనే ఒక ఒక స్టాంప్ కోసం నేను తహతహలాడి హెల్ప్ చేస్తాను. లేకపోతే నాకు హెల్ప్ అవసరమైనప్పుడు నాకు ఎవరు హెల్ప్ రారు. లేకపోతే నేను హెల్ప్ చేసిన వాళ్ళు 10 మందికి చెప్పరు, అశోక్ రెడ్డి చాలా హెల్ప్ చేశాడు నాకు అని. అప్పుడు నేను ఏం మొదలెడతా, ఈ మనుషులందరూ ఇంతే, అందరూ వేస్ట్ గాళ్ళు, అసలు సమాజంలో హెల్ప్ అనేది చెయ్యకూడదు, అందరూ దొంగనాయాలే చుట్టూ ఉన్నాడు, అసలు నా నీడని కూడా నేను నమ్మకూడదు, అయ్యి బాబాయ్ అసలు సైబర్ నేరాలు ఎక్కువ జరిగిపోతున్నాయి, అసలు వేస్ట్ అండ్ మనిషి అనేవాడు. ఇప్పుడు స్టేటస్ చూస్తే నాకు నవ్వు వస్తుంటుంది. వాట్సాప్ స్టేటస్లో చూడండి, ఏదో పెడతా ఉంటారు, నీ మనశ్శాంతికి నువ్వు పక్కన వాడిని పొరపాటును కూడా నువ్వు పట్టించుకోకు, అది ఇది అవన్నీ. యాక్చువల్లీ నాకు అవి స్క్రీన్ షాట్స్ తీద్దామని ఉంటుంది. సో అది కూడా ఎప్పుడన్నా వీలైతే ఓన్లీ వాట్సాప్ స్క్రీన్ షాట్స్ మీద ఒక సెషన్ చేసుకోవచ్చు మనం. ప్రజెంట్ సొసైటీలో ఎలా ఉంది థింకింగ్ అనేది. ఎనీవే, సో కల్టివేటింగ్ గ్రాటిట్యూడ్. ఓకే, ఇప్పుడు ఇదంతా మనం మాట్లాడుకుందామండి. సరే అశోక్ రెడ్డి గారు, మనం గ్రాటిట్యూడ్ కల్టివేట్ చేసుకోవాలి, ఈ కృతజ్ఞత భావాన్ని లైఫ్లో మనం కల్టివేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఏంటంటే గ్రాటిట్యూడ్ జర్నల్. ఇప్పుడు నేను అప్లికేషన్ పార్ట్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు ఈ అప్లికేషన్ మనం లైఫ్లో ఏం చేయొచ్చు, ప్రాక్టికల్గా కొన్ని పాయింట్స్ ఏంటంటే, గ్రాటిట్యూడ్ జర్నల్ పెట్టుకుని రోజుకు ఒక 3 పాయింట్లు, ఈ రోజు బాగా గడిచింది, నేను తృప్తిగా ఆఫీస్లో ఒళ్ళొంచి పని చేశాను, నాకు హ్యాపీ అనిపించింది ఈరోజు వరకు, అదొక పాయింట్. సెకండ్, నా పిల్ల ఈరోజు స్కూల్లో బ్రహ్మాండంగా ఆడుకుంది, హ్యాపీగా ఉంది, అదో పాయింట్. లేదా మనం ఏదైనా అచీవ్ చేసాం, అదో పాయింట్. అంటే గ్రాటిట్యూడ్ రాయాలంటే అన్ని అచీవ్మెంట్స్ రాయక్కర్లేదండి, ఆల్రెడీ మనకు ఉన్న వాటికి గ్రాటిట్యూడ్ చూపిస్తే సరిపోతుంది. సో జర్నలింగ్ ఈజ్ ఎ వెరీ ఎఫెక్టివ్ టెక్నిక్. ఒక ఫుల్ సెషన్ మనం జర్నలింగ్ గురించి కూడా ఒకసారి రాబోయే 2-3 నెలలు 5-6 నెలలు చేసుకుందాం. నేను ఒక చాలా మంచి బుక్ ఒకటి చదివానండి, ఓపెనింగ్ అప్ బై రైటింగ్ ఇట్ డౌన్. పెన్నె బేకర్ అని ఒక చాలా మంచి రచయిత. ఆయన 30 సంవత్సరాలు జర్నలింగ్ మీద రీసెర్చ్ చేశారు. అసలు జర్నలింగ్ చేయటం వల్ల మనిషి తన డీపెస్ట్ థాట్స్, డీపెస్ట్ ఫీలింగ్స్ని వాటిని పేపర్ మీద పెట్టడం వల్ల అతనికి ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఆయన బుక్ రాశారు. ఓపెనింగ్ అప్ బై రైటింగ్ ఇట్ డౌన్ అనే బుక్ రాశారు. చాలా బాగుంటుందండి బుక్, అంతా రీసెర్చ్ ఓరియంటెడ్గా రాసుకొస్తారు.
సో జర్నలింగ్ చేద్దాం అందరం కూడా. సెకండ్, ది విజువల్ రిమైండర్స్ లైక్ గ్రాటిట్యూడ్ జార్. ఒక గ్రాటిట్యూడ్ జార్ అని ఒకటి పెట్టుకుని ఒక చిన్న చీటీలో ఈ రోజు నేను ఫలానా విషయానికి ఐఎమ్ గ్రేట్ఫుల్ అని చెప్పేసి అందులో ఆ చీటీ వేసేయాలన్నమాట. అండ్ 21 days గ్రాటిట్యూడ్ ప్రాజెక్ట్ మనందరికి తెలిసిన విషయమే. ఏదైనా ఒకటి మనకి హ్యాబిట్ అవ్వాలి, అలవాటు అవ్వాలంటే 21 days పడుతుంది. సో ప్రతిరోజు మినిమం గ్రాటిట్యూడ్ ఒక 2-3 విషయాలకి హ్యాపీగా ఉన్న దానికోసం మనం రికార్డ్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో ఒక సంకల్పం చెప్పుకుందాం. ఇందాక రాధాశ్రీ మాస్టర్ చెప్పారు ఈ పాయింట్. ఏకం సద్విప్ర బహుధా వదంతి. అంటే సత్యం ఒక్కటే ఉంటుంది. ఆ సత్యాన్ని విఘ్నులు వాళ్ళకి ఎలా అర్థమైందో దాన్ని బట్టి మనకు దర్శనం చేయిస్తారు. సత్యం ఒకటే ఉంటుంది, దారులు వేరు. సో ఆ విజ్డమ్ ఉన్న వాళ్ళు మనల్ని అందరూ కూడా ఆ సత్యం దగ్గరికే తీసుకెళ్తారు. సో దాంతో ఎండ్ చేస్తున్నాను. గ్రాటిట్యూడ్ అనే ఒక పవర్ఫుల్ ఫీలింగ్ని మనం ఎంత కల్టివేట్ చేసుకుంటే మన బాడీలో మన లైఫ్లో ఆ కృతజ్ఞతా భావాన్ని ఎంత కల్టివేట్ చేసుకుంటే అంత రెసిలియంట్గా, అంత ఇప్పుడు తల్లిదండ్రులు మనల్ని ఆశీర్వదిస్తారు. నిండు నూరేళ్ళు చల్లగా హాయిగా వర్ధిల్లు. ఆ లైఫ్ వర్ధిల్లాలంటే కృతజ్ఞతా భావం అనేది మనకి పనికొస్తుంది. అండ్ ఈ రోజునున్న స్ట్రెస్ఫుల్ లివింగ్కి, ఈ రోజునున్న ఆధునిక సామాజిక జీవితానికి, ఈగోకి, మనిషిలో ఈగో ఉంటుంది. నేను, నా ఉద్యోగం, లేకపోతే నా కులం, నా సొంత ఊరు, ఏదో కొన్ని ఈగోస్ ఉంటాయి. వాటి నుంచి మనం బయటికి రావాలి అంటే ఆ ఈగోకి యాంటీడోట్ ఏంటంటే గ్రాటిట్యూడ్ అండి. సో మనకున్న ఒక మంచి వెపన్ ఏంటంటే గ్రాటిట్యూడ్ ఫీలింగ్. సో లాస్ట్లో థ్యాంక్ యూ స్లైడ్ పెడతాం. ఇదే ఆ స్లైడ్. థ్యాంక్స్ అనే ఒక పుస్తకం అండి. ఈయన సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి అసలు గ్రాటిట్యూడ్ కల్టివేట్ చేసుకోవడం వల్ల మనకి హార్మోనల్ లెవెల్లో ఎలాంటి మంచి జరుగుతుంది, బాడీ ఫిజికల్ లెవెల్లో ఎలా జరుగుతుంది, ఇంటలెక్ట్ లెవెల్లో ఎలా జరుగుతుంది. సో ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ లివింగ్, మన లైఫ్ యొక్క క్వాలిటీ ఎలా పెరుగుతుంది రీసెర్చ్ ఓరియంటెడ్గా రాశారు ఈయన పుస్తకం. రాబర్ట్ ఎమ్మన్స్ ఈయన్ని కూడా ఒక మంచి అథారిటీగా కన్సిడర్ చేస్తారు వరల్డ్ వైడ్. సో థ్యాంక్స్ అనే పుస్తకం అండి అది. యాజ్ యూజువల్గా ఈ అవకాశం ఇచ్చిన రఘు సార్కి, సిఎస్డి ప్లాట్ఫామ్, మన మెంబర్స్ అందరికీ, ఓపిక విన్న సభ్యులందరికీ, నా మిత్ర బృందం కూడా వచ్చారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రాటిట్యూడ్, సో డీపెస్ట్ గ్రాటిట్యూడ్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అశోక్ రెడ్డి గారు. చాలా సింపుల్గా, బ్యూటిఫుల్గా, అందంగా, ఏమంటారు అంటే విత్ ఎ టచింగ్ వే ఆఫ్ టెలింగ్ ద థింగ్స్ చెప్పారు మీరు. చాలా నేను బేసిక్గా నా యంగర్ డేస్లో నేను డేల్ కార్నిజీ పుస్తకాల ద్వారా బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిన వాడిని. అది ది వే I have developed over a period of time, especially when I was in a crisis at one point of time, I turned towards Dale Carnegie. And వర్చువల్గా నేను ఒక రకంగా చెప్పాలంటే అది నాకు ఒక రెవల్యూషన్. డేల్ కార్నెగీ చదవడం అనేది నా లైఫ్లో ఒక రెవల్యూషన్. అందులోని ప్రిన్సిపల్స్ని నేను చాలా జాగ్రత్తగా ఇంబైబ్ చేసుకోవడానికి నాకు ఇట్ టుక్ ఆల్మోస్ట్ 10 to 15 years టు ఇంబైబ్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్. అందుకు జస్ట్ అందులోంచి ఒక సరదాగా ఒక కోట్ చేస్తున్నాను. అదేంటంటే ఆయన ఒక పోయం కోట్ చేస్తాడు ఒక చోట. I had the blues because I had no shoes. Until upon the street I met a man who had no feet. సో ఇవన్నీ చాలా ఏమంటారంటే మనము ఆయన ఇంకొక బ్యూటిఫుల్ కొటేషన్ కూడా ఆయన కోట్ చేసింది. అది కూడా ఒక ఒక ప్రేయర్ లాంటిది, ఒక నీల్ బౌర్ అనే అతను రాసుకున్న ప్రేయర్ లాంటిది. గాడ్ గివ్ మీ ది సెరెనిటీ to accept the things which I cannot change. First condition is God give me the serenity to accept the things which I cannot change, and the courage to change the things which I can. అది రెండవ ప్రయారిటీ. అల్టిమేట్గా ఏంటంటే అండ్ ద విజ్డమ్ టు నో ద డిఫరెన్స్. ఏది చేంజ్ చేయగలను, ఏది చేంజ్ చేయలేను అంటే పాజిటివ్ ఫిలాసఫీ చదువుకున్న చాలా మంది, అంటే సబ్సీక్వెంట్గా వచ్చినటువంటి పాజిటివ్ ఫిలాసఫీస్ అన్ని సాధ్యమైన దాకా వెళ్ళిపోయినాయి. యూ కెన్, షూకే రాస్, యూ కెన్ విన్,
ఇక విజయానికి 7 మెట్లు, 8 మెట్లు, 10 మెట్లు, 12 మెట్లు అన్నీ వెళ్ళిపోయాయి. నిజానికి అలా ఏం ఉండదు లైఫ్కి. అద్భుతమైన విజయాలు సాధించవచ్చు, కొన్ని లిమిటేషన్స్ ఉండొచ్చు. ఇవన్నీ తెలుసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది హ్యూమన్ డెవలప్మెంట్. తర్వాత కంపార్ట్మెంటలైజేషన్ ఆఫ్ అవర్ లైఫ్. అంటే నేను వారానికి ఒక రోజు సిఎస్డి కోసం నేను స్పేర్ చేస్తాను. దానికోసం నాకు ఒక 2 గంటల ప్రిపరేషన్ ఉంటుంది. అంతకుముందు ఎప్పుడు మెసేజ్లు పెట్టడము, మెసేజ్ అందరికి పంపించడం అని అంటే ఓవరాల్గా నాకు 3 hours కన్జ్యూమ్ అవుతుంది అనుకున్నాను. ఈ 3 hours ఐ సెట్ అపార్ట్. ఇంకా నేను దాని గురించి వరియే కాను. ఐ ట్రై టు ప్లాన్ మై సిఎస్డి ఫర్ అబౌట్ అట్లీస్ట్ 2 months వితౌట్ ఎనీ డిఫికల్టీ అండ్ హ్యాపీలీ కీప్ క్వైట్. నాకు ఇంకా లేదు, ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు అశోక్ రెడ్డి గారు వచ్చారు, ఇవాళ వాళ్ళ గురువు గారు శివశంకర్ గారు రాలేదని చెప్పేసి అశోక్ రెడ్డి గారు వచ్చారు, లేకపోతే రాధాశ్రీ గారు ఉన్నారు, లేకపోతే కాసాల వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఇట్లా ఐ కెన్ ట్యాప్ డాక్టర్ మురళీధర్ గారు ఉన్నారు. ఐ కెన్ ట్యాప్ హండ్రెడ్స్ ఆఫ్ సోర్సెస్. ఐ హ్యావ్ వండర్ఫుల్ ఫ్రెండ్స్ హూ కెన్ కమ్ టు మై రెస్క్యూ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. కృష్ణమోహన్ ఉన్నాడు. సో అందువల్ల దెర్ ఈస్ నథింగ్ లైక్ ఐ హ్యావ్ టు వరీ అబౌట్ కండక్టింగ్ ది సిఎస్డి. ఇట్స్ గోస్ ఆన్, దట్స్ ఆల్. ఐ హ్యావ్ ఓన్లీ ఫస్ట్ 1 year మాత్రం కొంచెం దీన్ని ప్రోగ్రామింగ్. ఇప్పుడు అందువల్ల ఏంటంటే గ్రాటిట్యూడ్ అనేది నిజంగానే చాలా గొప్ప విషయము. వీటిలో మనం వీటిని కొంచెం ఆలోచించప్పుడు ప్రాక్టికల్ లైఫ్లో ఏమవుతుందంటే, అంటే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ లాగా అవి వ్యాక్యూమ్లో అందంగా ఉంటాయి, పర్ఫెక్ట్గా ఉంటాయి. అంటే ఒక థింగ్ విల్ బి ఇన్ ది స్టేటస్ ఆఫ్ ఏమంటారు దాన్ని, వితౌట్ రెస్ట్ అంటే అన్లెస్ ఎ ఫోర్స్ యాక్ట్స్ అపాన్ ఇట్, అంటే యూనివర్సల్ యూనిఫామ్ వెలాసిటీతో దాని మీద కానీ అదే థియరీని ప్రాక్టికల్ లైఫ్లో అప్లై చేసేప్పుడు వీ మస్ట్ నో ది గ్రావిటేషనల్ ఫోర్సెస్, వీ మస్ట్ నో ది నేచురల్ ఫోర్సెస్, ఫోర్సెస్ ఆఫ్ విండ్, ఫోర్సెస్ ఆఫ్ ఘర్షణ, ఇవన్నీ ఎన్నో విషయాలు ప్రాక్టికల్గా తీసుకోవాల్సి వస్తుంది. అందువల్ల ఏంటంటే మనం లైఫ్లో 99% ఆఫ్ ద పీపుల్ ఆర్ గుడ్ అనేటువంటి దీంతో పోతాం. ఒక్కోసారి ఇబ్బందులు వస్తాయి. మీరు మొదట ఒక ప్రశ్న వేశారు మాకి, మీరందరూ ఎవరికి మీ గ్రాటిట్యూడ్ చెప్పుకుంటారు. నా వరకు నేను మా అమ్మ, నాన్న, మా నానమ్మ, వాళ్ళ ముగ్గురు నా లైఫ్ని గొప్పగా ఏమిటంటే దాన్ని మోల్డ్ చేశారు దాన్ని. అట్లాగే నాకు ఒక పిన్ని ఉంటుంది, ఉషా అని. ఆవిడ నాకు అత్యంత అద్భుతమైనటువంటి ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ఇంట్రడ్యూస్ చేసింది, చలంని, అందరినీ. అంటే ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ ఎందుకు చేయించామంటే సార్, చాలా మంది ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఎవరు లేరే, ఇప్పుడు నేను ఒంటరిగా అయ్యి ఇదంతా ఏదో వలసి వస్తుంది లైఫ్, ఏం లేదు, సపోర్ట్ సిస్టమ్ లేదని అనుకోకుండా నాకు ఇంతమంది ఉన్నారు, నాకు ఇంతమంది ఉండడం వల్ల నేను ఇక్కడికి వచ్చాననే ఆ ఫీలింగ్. అట్లాగే నా పొలిటికల్ థాట్ ని, నా పొలిటికల్ ఐడియాస్ ని షేప్ చేసిన ఒక ఫ్రెండ్, జర్నలిస్ట్ ఫ్రెండ్ సుబ్రహ్మణ్యేశ్వరరావు ఉన్నాడు. అలాగే 2 స్నేహితులు నాకు, వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు స్నేహితులు కాదు, ఐ కెన్ కాల్ దెమ్ యాజ్ ఆల్టర్ ఈగో. ఇక్కడ ప్రస్తుతం మీటింగ్ లో ఉన్న ప్రకాష్ రావు ఒకడు, ఎప్పుడు ఇటువంటి మీటింగ్లకు రానటువంటి సహదేవ్ అనే ఫ్రెండ్ ఒకడు. ఇద్దరు నా ఫ్రెండ్సే, కానీ ఒకడు రాడు ఇటు కోసం ఏ మీటింగ్ అటెండ్ కాడు. మాస్టర్ ప్రకాష్ రావు అటెండ్ అవుతాడు దానికి. అట్లాగే మా ఆవిడ. అసలు పాఠాలు ఎలా చెప్పాలి అనే దాని విషయం మీద నాకు మా ఫిజిక్స్ ప్రొఫెసర్ మోహన్ రావు గారు అంటే చాలా ఇష్టం. ఆయన మా చేత రుబ్బించేవాడు, మేము తిట్టుకునేవాడు అప్పుడు, సార్ కాన్సెప్ట్స్ నేర్పడం ఎందుకు రుబ్బుతున్నారు మీకు సబ్జెక్ట్ అని. ఆయన అనేవాడు, కాన్సెప్చువల్ బేస్డ్ టెస్ట్ వచ్చేటప్పటికి నేను మారుతానయ్యా, మీకు ప్రస్తుతం మాత్రం ఎంత రుబ్బితే అంత మంచిది అనేవాడు అతను. అంటే ఆ కండిషన్స్ బట్టి చెప్పడం అనేది. అలాగే నన్ను యూనియన్స్ లో మోల్డ్ చేసినటువంటి చిన్నపరెడ్డి అనే అతను, ఎలా అసలు ఒక యూనియన్ లీడర్ ఎలా ఎవాల్వ్ అవ్వాలి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అట్ ద సేమ్ టైం కొంతమంది పారానాయిక్ పీపుల్ ఉంటారు. నాకు ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ కథ ఉండేవాడు, క్లోజ్ ఫ్రెండ్. అతను ఒకరోజు సడన్ గా ఫోన్ చేసి, రఘు నాకు చిన్న భయం వేసినాడు. ఏమిటి అన్నాను. నేను నా బెడ్రూమ్కు, మా ఇంట్లో నా బెడ్రూమ్కి మా పక్కింటి వాళ్ళ వంటిల్లు, నెక్స్ట్ వంటిల్లు దగ్గరగా ఉంటుంది, కాంపౌండ్ వాళ్ళ అవతల, వాళ్ళ సిలిండర్ పేలితే నా జీవితం ఏమవుతుంది అన్నాడు. నేనన్నాను, మీ ఇద్దరు ఎంతకాలం నుంచి ఉంటున్నారు అక్కడ, అసలు ఆ వంటిల్లు అంతా ఎంతకాలం, 30 ఏళ్ల నుంచి ఉంది, 30 ఏళ్ల నుంచి ఉన్న వంటిల్లు ఎప్పుడు పేరలేదు, నీకు ఇవాళ ఎందుకు వచ్చిన అనుమానం అంటే అది ఒక పారానాయిక్ నేచర్. అంటే మానసిక స్థితిలో అతను పారానాయిక్ స్టేజ్ లో ఉంటే అతనికి అడ్వైజెస్ కూడా అంత సులభంగా పనిచేయవు. ఈవెన్ పాజిటివ్ ఫిలాసఫీ కూడా
అంత అద్భుతంగా పనిచేది. ఇలాంటి ఎన్నో లిమిటేషన్స్ కూడా లైఫ్లో ఉంటాయనేది నాకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఆఫ్ ది సబ్జెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్ రెడ్డి గారు. ఐ హ్యావ్ టేకెన్ మోర్ టైమ్. నౌ ఐ ఇన్వైట్ డాక్టర్ మురళీధర్ గారు టు ఇంటర్వ్యూన్ అండ్ సే ఫ్యూ వర్డ్స్. థ్యాంక్ యూ. Sir, good evening, sir. Just I will take some more time to respond. No problem. Welcome, welcome, sir. రాధాశ్రీ గారు. నమస్కారం అండి. చాలా సంతోషం. ఇవాళ అశోక్ రెడ్డి గారు చెప్పిన విషయాలు చాలా సంతోషంగా ఉన్నాయి, చాలా సంతోషం కలిగించినవి కూడా. డేల్ కార్నెగీని నేను కూడా చదివాను, శివఖేరాన్ చదివాను, ఎండమూరి వీరేంద్రనాథ్ గారి ఈ విజయానికి మెట్లు కూడా చదివాను నేను. ఐఆమ్ పాసిబుల్ అనే ఇంపాసిబుల్ను కూడా ఐఆమ్ పాసిబుల్ అనే యాంగిల్లో తీసుకోవాలి అనుకునేవాడిని నేను. పాజిటివ్ యాటిట్యూడ్ వల్లే నేను ఇవాళ ఈ పొజిషన్లో ఉండగలిగాను. నేను బ్యాంక్ చీఫ్ మేనేజర్గా రిటైర్ అయినాను. ఆ స్థాయికి వెళ్ళానంటే నేను పరమ నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. ఐఆమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు మై ఫాదర్ అండ్ మదర్ ఫస్ట్. మా నాన్నగారిని మా అమ్మగారిని నేను ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాను. ఏ రోజు ముద్ద తింటున్నా ఈ ముద్ద నాది కాదు మా నాయనది అనుకుంటాను. ఇవాళ అశోక్ గారు చాలా మంచి మాటలు చెప్పారు. అనయమ్ము కృతజ్ఞతపై వినగలిగిన రీతి పలుకు వినిపించుటచే. ప్రతి వాళ్ళు చెబుతారు, కానీ వినే విధంగా చెప్పడం అనేది ఒక పెద్ద ఆర్ట్. దాంట్లో కృతకృత్యులైనారు. అవతల వాళ్ళతో వినిపించే విధంగా చెప్పగలిగారు. అనయమ్ము కృతజ్ఞతపై వినగలిగిన రీతి పలుకు వినిపించుటచే ఘనుడగు అశోకరెడ్డిని వినుతించుచునుంటి మిగుల వినయాంజలినై వ్యతిరేక భావచయముల నతిరిక్తముగా దలంచ ననవసరముగా చ్యుతియౌను మంచి కావున సతతం మెంచంగవలయు సద్భావననే. వ్యతిరేక భావచయమును అతిరిక్తముగా దలంచ. అతిరిక్తం అంటే ఎడిషనల్ గా అదే తలుచుకుంటూ ఉంటే మనకున్న మంచితనం కాస్త పోతుంది. కాబట్టి ఎప్పుడైనా సద్భావము, అదే రైట్ పదంలోనే ఆలోచించాలి అని వారు చెప్పారు. చాలా సంతోషం. మంచిని సతతము తలచుచు సంచితమైనట్టి భావ సంపద నెల్లన్ చంచలమును గానీయక ఉంచంగా వలయు సతతం ఉద్వేగముతో. ఎప్పుడు మనలో ఉన్న పాజిటివ్నెస్ ను పోగొట్టుకోకూడదు అని చెప్పారు. చాలా సంతోషం. గ్రాటిట్యూడ్ అనుభావన మేటిగ హృదయమున నిండ మించిన ధృతిలో సాటి మనుషులను చూచిన గ్రేటుగా జీవించవచ్చు లీలన్ బ్రతుకును జీవించడం. అసలు జీవించడం తెలియకుండానే జనం జీవిస్తూ ఉంటారు, కానీ జీవితం కూడా ఒక పెద్ద కళ, ఆర్ట్ లాంటిది. దాన్ని జాగ్రత్తగా మనం ఏ విధంగా మలచుకుంటే ఆ విధంగా. ఇవాళ నాకేమి లేదు అనుకుంటే ఏమి లేకుండా పోతుంది. ఉన్నదే నాకున్న 10 రూపాయలే చాలనుకు దాంతో సంతృప్తి పడేవాడు అంత బ్రహ్మాండమైన సంతృప్తితో ఉంటాడు. ఈ మాట మనం ఇవాళ కొత్తగా చెప్పేది కాదు, భాగవతంలో నుంచే చెప్పాడు. వ్యాప్తిన్ పొందక వగవక్క ప్రాప్తించిన లేశమైన 10,000 చుంతృప్తించందని మనుజుడు సప్తద్వీపంబులందు చక్కంబడునే. మనకొచ్చిన మన దగ్గర ఉన్నదే గొప్ప, మన దగ్గర ఉన్నదే సంతోషం అనుకొని దాంతో సంతృప్తి పడి వాళ్ళ మీద వీళ్ళ మీద దౌర్జన్యం చేయకుండా బతికేవాడు వాడు సప్తద్వీపాలలో అలా బతకలేని వాడు సప్తద్వీపాలు చేతికిచ్చినా కూడా చక్కబడ్డు. కాబట్టి వ్యాప్తిని పొందక వగవక ప్రాప్తించిన లేశమైన 10,000 తృప్తించందని మనుషుడు. ఇవాళ భగవంతుడు మనకి ఇవాళ ఇన్ని ఇచ్చాడు, అని ఇన్ని రకాల కంఫర్ట్స్ ఇచ్చాడు, ఇంత స్థాయిలో నిలబెట్టాడు అని ఆ భగవంతుడికి ఈ స్థాయికి తీసుకువచ్చిన తోటి మనుషులకు సమాజానికి కూడా మనం కృతజ్ఞత ఉండాలి అని భావించేవాడిని నేను. ఆ భావనలన్నీ వారు నేను పద్య రూపంలో చెప్పాను, వారు వచనంలో చెప్పారు. చాలా సంతోషం, చాలా సంతోషం, ధన్యవాదాలు, చాలా సంతోషం.
చాలా మీకు కూడా పద్యం పాడి ధన్యవాదాలు చెప్దామని ఉంది, కాకపోతే మాకు ఆ స్కిల్ లేదు సార్. చెప్దామని భగవంతుడు తలా ఒకటి ఇస్తాడు, అందరికీ అన్ని ఇవ్వడు. ఇచ్చిందే సంతృప్తి. మీరు బ్రహ్మాండంగా మాట్లాడారు. అదే చెప్పాగా, వినగలిగిన రీతి పలుకు వినిపించుటచే. వినగలిగిన రీతి చెప్పడం కూడా ఆర్టే. చాలా మంది లెక్చరర్స్ చెబుతుంటే పిల్లలు బారిపోతారు, ఎందుకంటే వాళ్ళకి ఆ చెప్పే సబ్జెక్ట్ చాలా జాగ్రత్తగా చాలా ఇదిగా చెప్పవచ్చు. ఏమంటాం మనం, యాండ్రోగోగి ఎట్లా ఉంది, పెడగోగి ఎట్లా ఉంది, సైనర్గోగి ఎట్లా ఉంది, అన్నిటినీ నేను కొంచెం స్టడీ చేశాను కాబట్టి ఎలా చెప్పాలి, ఎవరికి ఏ విధంగా చెప్పాలి, ఇవన్నీ కూడా భగవంతుడి దయ వల్ల నేను కొంత చాలా సంతోషం. ప్రకాష్ రావు, ప్రకాష్ బాగుంది. నార్మల్ గా టాపిక్స్ కొన్ని టాపిక్స్ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ దిస్ ఇస్ ఎ యూనివర్సల్ టాపిక్. అందరూ ఇన్వాల్వ్ అయ్యి అందరూ ఫీల్ అయ్యి ఉండేలాగా ఉంది. అని చెప్పే విధానం కూడా అట్లానే ఉంది. చాలా సింపుల్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా బాగుంది. వెరీ నైస్. మన రాధాశ్రీ గారు పద్య రూపంలో చెప్పింది కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. బిఎన్ సత్యనారాయణ గారు. నమస్కారం సార్. ఈ రోజు మంచి టాపిక్ ఎత్తుకున్నారు అశోక్ రెడ్డి గారు. అయితే ఏంటంటే, ఇది ప్రతి ఒక్కరికి కృతజ్ఞత అన్నది ఉండాల్సిందే, లేకపోతే జీవితంలో ఎదగలేం. తర్వాత అది నా నా వరకైతే నాకు మా యజమాని కాంతిలాల్ గారు అని ఉండేవారు. వారు చాలా సహాయం చేశారు. నా లైఫ్ లో చాలా టర్నింగ్స్ వచ్చాయి. అలాగే నారాయణరావు గారని, అలాగే వాసు గారని, అలాగే డాక్టర్ వెంకటరావు గారని, వీళ్ళంతా నాకు నా లైఫ్ లో చాలా సహాయం చేశారు, చాలా అడ్వైజ్ ఇచ్చారు. వారందరికీ కృతజ్ఞత ఎప్పుడు నేను ప్రకటిస్తూనే ఉంటాను. అంటే నా మనసులో వాళ్ళు ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ ఇది మట్టికి చాలా మంచి టాపిక్ సార్. ప్రతి ఒక్కరికి ఉండాల్సింది కృతజ్ఞత అన్నది, ప్రతి ఒక్కరికి ఉండాలి. అది అంతే నేను చెప్పగలను. మన అశోక్ రెడ్డి గారు బాగానే చెప్పారు. అంతా చాలా బాగుంది ఈ రోజు టాపిక్. అందరికీ ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. తిరుమల శెట్టి నాగేశ్వరరావు గారు. తిరుమల శెట్టి నాగేశ్వరరావు గారు. నమస్కారం అండి. నమస్తే. కృతజ్ఞత భావం, దాంతో పాటుగాను మన ప్రవర్తన, ఎలా పెరుగుతున్నామో ఎదుగుతున్నామో భౌతికంగాను మానసికంగాను. చాలా బాగా ప్రెజెంటేషన్ ఎక్సలెంట్ అండి, చెప్పక్కర్లేదు. మన వాళ్ళు అంటారు కదా, నిష్కామ కర్మ అనే ధోరణిలో మాట్లాడతారు కదా, అలాగే ఇట్స్ నాట్ ఫర్ నేమ్ అండ్ ఫేమ్, దే ఆర్ నాట్ ఇంపార్టెంట్, అండ్ బీ టాలరబుల్ and humane and steady in what you do and how you live. Curtail your ego. ఇంకా రెసిలియన్స్ అన్నారు కదా, ఇంకొక మాట కూడా తోచింది నాకు, గుండె నిబ్బరం, సవాళ్ళను ఎదుర్కొని కంటిన్యూ అవ్వటం అనేది. ఇంకానేమో, టు మీ పర్సనల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ డిలైట్ఫుల్, ఎవ్రీ వన్ ఈజ్ ఇంపార్టెంట్. So how can we turn adversity into positive influence in our development and our lives? Recently, one little example, ఒక ఆమె మాకు కజిన్ అవుతుంది. అంకుల్ ఏమో ఇక్కడ నుంచి ఇండియన్, బ్రిటిష్ లేడీని చేసుకున్నాడు, అమెరికాలో స్థిరపడ్డాడు. ఆయన 84లోనే చనిపోయారు. ఐఎమ్ సారీ టు టేక్ ఎ ఫ్యూ మోర్ మూమెంట్స్. అయితే అమ్మాయి కజిన్, ఆయన 10 ఏళ్ల సంవత్సరం ఆ టైంలోనే చనిపోయారు ఆయన. వాళ్ళ అమ్మ 91 సంవత్సరం, ఆమె 2 వారాల క్రితం చనిపోయింది అనమాట. ఈ మధ్య 2 ఏళ్ల క్రితం వాళ్ళ హస్బెండ్కి ఏమో క్యాన్సర్ వచ్చి నయమైంది. తమ్ముడు, ఈ పరిస్థితులన్నీ అంటే పుట్టిందేమో 2 సొసైటీల మధ్య పుట్టిన వ్యక్తి. బికాస్ ఆఫ్ దట్ చాలా మంది ఇండియన్స్ అసోసియేట్ కారు, ఒంటరి జీవితం లాగా ఉంటుంది. ఇలాంటివి అబ్జర్వ్ చేసి నాతో చాలా బాగా క్లోజ్గా మాట్లాడుతుంది. అప్పుడు తను అందనమాట, ఇంత ఒకదాని తర్వాత ఇట్లా అవుతా ఉంది,
ఒకసారి అనిపిస్తుంది నిరాశ నిస్పృహగా అని. అంటే నేను అనేది ఏంటంటే అది నీలో రెసిలియన్సీ ఉంది. ఐ నో యువర్ నేచర్, యూ విల్ విత్ స్టాండ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. లెట్స్ వర్క్ టుగెదర్, గెట్ ఆన్ విత్ లైఫ్. అంత నిరుత్సాహపడొద్దు, ఎన్నో ఎదురవుతుంటాయి. బట్ వీ హ్యావ్ ద capability to learn and go forward cheerfully. And when we actually look at the people that don't have what we have అనేది ముఖ్యంగా రవికుమార్ గారు చెప్పినట్టుగాను మీరు చెప్పినట్టుగాను, less fortunate. If we keep that in mind and we're thankful to what we have, we can lead better life. Thank you so much. శ్రీలక్ష్మి గారు, శ్రీలక్ష్మి గారు నేను పోతున్నాను, మీరు తర్వాత రండి. అంటే ఎన్నింటికి రమ్మన్నారు? శ్రీలక్ష్మి గారు నమస్తే. నమస్తే అండి. ప్లీజ్ ప్లీజ్. సార్ మాకు కోర్టు అలవాటు అండి, 3 సార్లు పిలుస్తాం. నేను అడ్వకేట్ 3 సార్లు పిలవాలి. లేదు సార్, అంటే యాక్చువల్ గా నేను మాట్లాడతాను అనుకోలేదు, సో ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు పిలుస్తారని. సార్ నాకు ఈ వేదిక కొత్త సార్. పెద్దలందరికీ కూడా, సభలోని పెద్దలకు నమస్కారాలు. అశోక్ రెడ్డి గారు నాకు CHDHCలో జీవన్ విద్య వర్క్షాప్ లో సార్ పరిచయం అండి. సో అంటే ఏదో అంటారు కదా, బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని. సో భావజాలాలు కొంచెం మ్యాచ్ అవ్వడం వల్ల సార్ ఒక సోదరుని వల్లే, మిత్రుని వల్లే తక్కువ కాలంలోనే చాలా క్లోజ్ అయ్యారు. సో సార్ ఇవాళ ఈ సెషన్ తీసుకుంటున్నారు అని తెలిసి జాయిన్ అవడం, ఈ సెషన్ లో మీ అందరినీ ఇలా కలవడం, ఇదంతా కూడా చాలా సంతోషకరంగా ఉంది. నా పేరు శ్రీలక్ష్మి, నేను వృత్తిరీత్యా టీచర్ నండి. గురుకుల పాఠశాలలో, ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో PGT సోషల్ స్టడీస్ గా పనిచేస్తున్నాను. నేను ఒక అంటే సైకాలజిస్ట్ ని కూడా. సో సార్ చెప్పే కంటెంట్ కి ఇంకొంచెం ఎక్కువగా కనెక్ట్ అవ్వగలిగాను, అందువల్ల అని సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మీరు రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి శ్రీలక్ష్మి గారు, రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి. You join as a తప్పకుండా సార్. regularly and take a class also. Try to take a class also. Being a teacher, I just request. తప్పకుండా సార్, తప్పకుండా. ఇట్స్ మై ప్లెజర్. మంచిదమ్మా, బాయ్. ఇట్స్ అన్ ఆనర్ యాక్చువల్లీ, నాట్ జస్ట్ ప్లెజర్. మన థ్యాంక్ యూ వెరీ CSD మచ్ అండి. సెషన్ చాలా వండర్ఫుల్ గా ఉంది. గ్రాటిట్యూడ్ సెషన్ ఆల్రెడీ మేము యాక్చువల్ గా జీవన విద్యలో అటెండ్ అయ్యాము. ఆల్రెడీ అటెండ్ అయిన సెషన్ ని కూడా ఆద్యంతం అలా కూర్చొని వినేటట్టుగా సార్ అంటే చేతులు కాళ్ళు కట్టేసి మరీ చెప్పారు. సో అందుకు ప్రత్యేక ధన్యవాదాలు. సరికి తిరగలేదు, అశోక్ రెడ్డి గారు. అశోక్ రెడ్డి గారికి తిరగలేదు. అదే సార్, CSD మెంబర్స్ అందరికి థ్యాంక్ యూ. చట్టం గురించి ఒక్క స్టేట్మెంట్ నేను పరిచయం చేస్తాను. ఇప్పుడు IPS మన వెటనరీ డాక్టర్ గారు ప్రవీణ్ మేడం, సార్కి మీరు ప్రెజెంటేషన్ ఇచ్చారు కదా, ప్రవీణ్ కుమార్ గారు, RS ప్రవీణ్ కుమార్. సో RS ప్రవీణ్ కుమార్ గారు ఈ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్, గురుకుల్ స్కూల్స్ వాటన్నిటికీ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయనకి మేడం గారు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు వెళ్ళి. సో నా మాట వినిపిస్తుందండి అందరికీ క్లియర్ గా? వినిపిస్తుంది, వినిపిస్తుంది. ఓకే సార్. సో IPS ప్రెజెంటేషన్ ప్రవీణ్ కుమార్ గారని అప్పట్లో మేడం నేను చెప్తున్నాను మీ గురించి. సో RS ప్రవీణ్ కుమార్ గారు మొత్తం స్టేట్ లో ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ అన్నిటికీ కూడా సెక్రటరీగా ఉంటే ఆయన దగ్గరికి ఈవిడ ఇంట్రెస్ట్ తో వెళ్ళి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వేసి, సో వెనకబడిన పిల్లలకి ఎలా మనం చేయాలి, అందరినీ ఒకే రన్నింగ్ రేస్ లో, ఒక కుందేలుకి, గాడిదకి, గుర్రానికి, ఏనుగుకి అన్నిటికీ ఒకటే రన్నింగ్ రేస్ లాగా విద్యా వ్యవస్థ ఒక మోస దూరంలో కాకుండా, ఎవరికి ఏ పిల్లలకి ఏ లెర్నింగ్ స్టైల్స్ ఉన్నాయి, ఏ స్కిల్స్ ఉన్నాయి, దాన్ని బట్టి మనం ఈ విద్యా వ్యవస్థను రన్ చేయాలని మేడం గారు వెళ్ళి సలహా ఇస్తే, ఆయన ఒక సొంత టీం, ఒక 10 మంది లోపల 8 మందో 9 మందో టీచర్స్ని పెట్టుకుని ఒక సొంత టీంని పెట్టుకుని ఆయన రన్ చేశారు. ఈరోజు RS ప్రవీణ్ కుమార్ గారి వెనకాల ఉన్న ఆ 10 మంది టీచర్స్ లో ఒక టీచర్ గారు ఈ శ్రీలక్ష్మి మ్యామ్. ఎక్సలెంట్ ఐడియాస్ ఉన్నాయి మ్యామ్ దగ్గర. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఏదో ఒక సెషన్ లో మేడం గారి ఐడియాస్ కూడా మనం అందరం విందాం. రఘు సార్ని అట్లాంటి అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. She can even join as a regular member. మేడం గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. She can even join as a ధన్యవాదాలు. regular member అండి. CSD లో రెగ్యులర్ మెంబర్ గా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ప్రసూన గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ అందరికి. నమస్తే సార్. చాలా చాలా బాగుంది. ఇందాక మీకు సహాయం చేసిన వాళ్ళ పేర్లు కృతజ్ఞతా భావంతో రాయమన్నారు, కానీ నేను ఈ వర్క్ చేస్తూ రాయలేదు.
కానీ మనసులోనే మైండ్తో ఆలోచించకుండా రాసేస్తున్నాను. వాళ్ళల్లో మొదటగా మా నాన్నగారు నన్ను ఎంత కష్టమైనా ఎన్ని విమర్శలైనా భరించి నన్ను ఎత్తుకొని చదివించి ఇంత ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇంకా నాకు ధైర్యం చెప్తూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నా ఫ్రెండ్ రోహిణి, ఇంకా మా పిన్ని కూతురు ప్రమీల, ఇంకా మా చిన్నాన్నలు మేనత్తలు, మా గురువులు, నా గురువులు మాచవల్లి శివరాం ప్రసాద్ సార్, నా ఒక్క డిగ్రీ సెకండ్ ఇయర్ లో నేను ఒక్కదాన్ని ఉంటే క్లాస్ చెప్పారు 2 hours. వాళ్ళందరికీ నా కృతజ్ఞత, పేరు పేరు నా ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఎప్పుడు కూడా ప్రతి క్షణం వాళ్ళని తలుచుకుంటూనే ఉంటాను. ఇంకా రఘు సార్ కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. నాకు ఏమీ తెలియకపోయినా కూడా నేను మీటింగ్ లో జాయిన్ అయ్యడానికి అవకాశాన్ని ఇస్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది మీ స్పీచ్. థ్యాంక్ యూ. రేవంత్ గారు. హలో సార్, అశోక్ గారి సెషన్ నిన్న కూడా విన్నాను నేను. సెషన్ ఈరోజు నిన్న ఉన్నప్పుడు నేను చాలా ఇంట్రెస్ట్ అయినా సెషన్. ఈరోజు కూడా అంతా బాగా అనిపించింది నాకు ఆయన సెషన్ విన్నప్పుడు. చాలా బాగా అనిపించింది విన్నప్పుడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డాక్టర్ వీర ప్రసన్న కుమార్ గారు. నా క్లాస్మేట్ సార్, ఆయన వెటనరీ డాక్టర్గా రాజమండ్రి దగ్గర పనిచేస్తున్నారు. నా వెటనరీలో నా క్లోజ్ ఫ్రెండ్స్, ఇప్పటికీ క్లోజ్ ఫ్రెండ్స్ సార్. ప్రసన్న మాట్లాడు. Go ahead. కస్తూరి గారు. హలో కస్తూరి గారు. అందరికీ నమస్కారం సార్. వినిపిస్తుందా అండి? వినిపిస్తున్నారండి, ప్లీజ్ క్యారీ ఆన్. అశోక్ రెడ్డి గారు, చాలా చాలా బాగుందండి మీ సెషన్. చక్కటి విషయాన్ని తీసుకొని విశదీకరించడమే కాకుండా అందరినీ కూడా పాల్గొనేట్టుగా చేశారు. చాలా అద్భుతం సార్. సర్వం ప్రేమమయం, కృతజ్ఞతాభావం, ఇలా చెప్పాలంటే మీరు చెప్పిన విషయాలన్నీ కూడా చరిత్ర చరణమే అవుతుంది, కానీ చాలా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవికుమార్ గారు, మీకు అశోక్ రెడ్డి గారికి థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. గౌతమ్ ప్రసాద్ గారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. సో ఫస్ట్ మెన్షన్ చేయాల్సింది ఏంటంటే ప్రజెంటేషన్ చేసిన విధానం అండి. అందులో రిఫరెన్సెస్ అనేవి అతను ఎంత డీప్ గా అధ్యయనం చేసి ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. పైగా స్లైడ్స్ ప్రిపరేషన్ కానీ ఒక చిన్న చిన్న బొమ్మలు పెట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం నాకు చాలా చాలా ఇంప్రెస్ అయ్యానండి. సో గ్రాటిట్యూడ్ ఫీలింగ్, చాలా ఇంప్రెసివ్ సెషన్ సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. విఎస్ మూర్తి గారు. విఎస్ మూర్తి గారు. ఒక్క నిమిషం సార్. నమస్తే, నన్ను మన్నించాలి. ఈ టాపిక్ చూడగానే తప్పనిసరిగా పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాను, అట్లీస్ట్ విందాం అనుకున్నాను. కానీ అది టాపిక్ అయిపోయిన తర్వాతనే రావడం జరిగింది ఈ గ్రూప్లోకి. అంచేత రఘుకుమార్ గారు ఆసుగా చెప్తున్నదే వినగలిగాను, కానీ అంతకుముందు వినలేకపోయాను, మన్నించాలి. వెల్కమ్. ఫ్యూచర్ లో ఎప్పుడైనా మీరు ఈవెన్ రెగ్యులర్ గా జాయిన్ అయినా విల్ బి హ్యాపీ. ఓన్లీ మీరు మెసెంజర్ లో మాకు మీ నంబర్ పెడితే చాలు, ఇంక్లూడ్ యూ ఇన్ ది సిఎస్డి క్లబ్. అలాగే సార్. ఓకే అండి, వెల్కమ్. డాక్టర్ మురళీధర్ గారు. సార్ గుడ్ ఈవినింగ్. అశోక్ రెడ్డి గారు ఇంత గ్రూప్ సెషన్ లాగే దీన్ని కూడా చాలా చక్కగా ప్రజెంటేషన్ చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక అంటే స్పెసిఫిక్ గా పేర్ల రూపకంగా గ్రాటిట్యూడ్ అనేసి చెప్పినారు కాబట్టి పేర్లు రాయడము అన్నటువంటిది ఆ పని చేసినాము. వ్యక్తులుగా ఇట్లాంటి ఎక్సర్సైజెస్ అన్నటువంటివి రియల్ గా ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా చెప్తేనే మనము ఇట్లాంటి పనులు చేస్తాము. వ్యక్తులు అన్నటువంటిది ఎంత ఇంపార్టెంట్ నా దృష్టిలో
సంస్థలు కూడా అదే రకంగా బహుశా మనం గ్రేట్ఫుల్ గా ఉండాల్సినటువంటి సంస్థలు అని చెప్పదలుస్తే మాత్రం తప్పనిసరిగా జన విజ్ఞాన వేదిక ఫార్ సర్టన్ ఆస్పెక్ట్స్ అండ్ సిఎస్డి ఫార్ సర్టన్ ఆస్పెక్ట్స్, ఈ రకంగా సంస్థల గురించి కూడా చెప్పచ్చు. ఈ రకంగా గ్రేట్ఫుల్ గా ఉండాల్సినటువంటి వ్యక్తుల్లో తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా ఉంటారు. అయితే నాకు అనిపించేటువంటిది ఏమనంటే, ఈవెన్ మాకు చదువు చెప్పినటువంటి వాళ్ళల్లో మా టీచర్లు, మా మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు వాళ్ళు ఎంత ఇంపార్టెంటో, ఆ బెడ్ మీద పడుకొని మాతోటి రకరకాలుగా ఒత్తించుకొని దాని తర్వాత మమ్మల్ని కూడా డాక్టర్లే అనుకుంటూ విద్యార్థులుగా ఉన్నా కానీ సరే నానా ఇబ్బందులు పడినటువంటి పేషెంట్లు, వీ నీడ్ టు బి గ్రేట్ఫుల్ టు దెమ్ ఆల్సో. ఆ రకంగా అక్కడతోటి ఆగకుండా అసలు ఇంకా అనాటమీ దగ్గరికి వెళ్తే అక్కడ మా దగ్గర మా అనాటమీ థియేటర్లో ఒక స్లోగన్ ఒకటి ఉండింది, ఒక ఎపిటాప్ అనేసి అంటామా దాన్ని, స్లోగన్ హియర్ ద డెడ్ టీచ్ ద లివింగ్ అని. అనాథ శవాలు వీళ్ళందరి పట్ల కూడా మనం గ్రేట్ఫుల్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉందా అంటే నా దృష్టిలో తప్పనిసరిగా అట్లాంటి అవసరం అనేది ఉంది. ఐ మే బి grateful to one of my great friends like Ashok Reddy or Raghu Kumar or some other people seeking some more help from them. ఈ రకంగా ఏమీ ఆశించకుండా నిష్కామ కర్మలాగా కొంతమంది వ్యక్తుల్లాగా ఉన్నటువంటి వాళ్ళని తలుచుకోవడానికి కూడా అశోక్ రెడ్డి గారు ఈ సందర్భంలో ఈ టాపిక్ అన్నటువంటిది ఉపయోగపడింది అనేది నేను భావిస్తున్నాను. అట్లా ఈ అన్ని ఆస్పెక్ట్స్ లలో కూడా నేచర్ పట్ల మనం గ్రేట్ఫుల్ గా ఉండాలన్నా, గాడ్ అనే కాన్సెప్ట్, దేవుడి మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళకి ఆ కాన్సెప్ట్ ని ఏ రకంగా అర్థం చేసుకోవాలా, గ్రాటిట్యూడ్ అన్నటువంటిది వచ్చినప్పుడు కనిపించేటువంటి దేవుళ్ళు తల్లిదండ్రులు అనుకుంటే రియల్ గా కనబడినటువంటి దేవుడు ఆ కాన్సెప్ట్ గురించి ఏంటి, ఇట్లాంటి అనేక విషయాలు కూడా మనము చేసుకోవాల్సిన ఇది ఉంది. దాని తర్వాత నెగిటివ్ బయాస్ అన్నటువంటిది మాత్రము ఇది చాలా కాన్షియస్ గా మనము ఎన్కౌంటర్, మనం దీన్ని కాన్షియస్ గా ఉంటే తప్ప టైమ్ అండ్ అగైన్ విల్ బి స్లిప్పింగ్ ఇంటూ నెగిటివ్ బయాస్. ఇది మాత్రం మనకు అనుభవంలో చాలా ఉంటది. చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో కూడా దిస్ విల్ గివ్ ఎ డిస్టార్టెడ్ పిక్చర్ అండ్ విత్ దట్ వి బికమ్ ఒపీనియనేటెడ్, వి బికమ్ బయాస్డ్. ఫ్యాక్ట్స్ లాగా చూడడము అన్నటువంటిది చూడగలిగితే ఒక రకంగా ఉంటుంది, దాని తర్వాత బయాస్డ్ ఉంటే. థ్యాంక్ యూ అశోక్ రెడ్డి గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ప్రజెంటేషన్ అండ్ లాట్ ఆఫ్ ఇన్సైట్ఫుల్ థింకింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కృష్ణమోహన్ గారు, కృష్ణమోహన వస్తున్నా. యా, నేను పాడిన మొదట్లో పాడిన పాట కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు కనబడలేదు, నీలమోహన రారా అని పాడాలి మళ్ళీ ఒకసారి. నీలమోహన రారా. యా, చాలా బాగుంది క్లాస్ ఇవాళ. మంచిగా అశోక్ రెడ్డి గారు అంటేనే విత్ ఆల్ ప్రిపరేషన్, విత్ ఆల్ కంటెంట్ ఈ విల్ బి ప్రజెంటింగ్. వీ రియల్లీ ఎంజాయ్డ్ దట్. ఇది ఒకటి అందరికి కనెక్ట్ అయిన సబ్జెక్ట్ ఇది. ఇలాంటివన్నీ డే టు డే లైఫ్ లో ఉండడం. ఇంకోటి ఫస్ట్ చేయించినటువంటిది ఇందాక మురళీధర్ గారు చెప్పినట్టు, అప్పుడు చెప్తేనే చేస్తాం ఇవి. అప్పుడు వీ హ్యావ్ టు రియలైజ్ హూ ఆర్ ది పీపుల్ హూ హ్యావ్ హెల్ప్డ్ us ఇన్ అవర్ లైఫ్, ఇన్ మోల్డింగ్ అవర్ లైఫ్. అట్లా నేను కూడా ఇప్పుడు చేయడం జరిగింది. కొంతమంది పేర్లు కూడా నేను గుర్తు తెచ్చుకొని రాసుకోవడం జరిగింది. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు అశోక్ రెడ్డి గారు ఫర్ ఆల్ దిస్. చాలా బాగా జరిగింది క్లాస్, మంచిగా ఎక్సలెంట్ గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. డాక్టర్ కాళేశా సాబ్ గారు. డాక్టర్ కాళేశా సాబ్. అందరికీ నమస్కారం అండి. నేను సెషన్ మధ్యలో విన్నాను. చాలా అశోక్ రెడ్డి గారు చక్కగా చెప్పారు. అంతకుముందు జెన్ ఆల్ఫా గురించి చెప్పింది అశోక్ రెడ్డి గారు అనుకుంటా కదా సార్? నిన్న సోషల్ మీడియా గురించి మాట్లాడాను కదా సార్, నేనే సార్. అవును సార్, అవును. ఓకే. అదే చాలా బాగుంది సార్ క్లాస్ అనేది. మామూలుగా అయితే మనం ఈ స్థితికి వచ్చేందుకు మనకు స్టెప్స్ లాగా ఉపయోగపడిన వాళ్ళు చాలా మంది ఉంటారండి మన జీవితంలో. వాళ్ళందరినీ మనం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళని మర్చిపోయామంటే మనం దాదాపు మృతప్రాయులు అనే మనం ఏంటనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
చాలా మంది చాలా కృషి, చాలా హెల్ప్, ఏదైనా చిన్న హెల్ప్ కూడా. ఎందుకంటే రామాయణంలో అయితే మనకు రాముడికి ఒక ఉడత భక్తి అని చెప్పేసి మనం వినే ఉంటాం కదా. ఉడత వచ్చేసి సముద్రపు ఒడ్డున అక్కడ వెళ్ళి అది పొరలాడి అది మళ్ళీ ఏంటంటే వారిది కట్టేందుకు ఉపయోగపడింది అని చెప్పేసి. కాబట్టి ఉడత కూడా ఏంటంటే కృతజ్ఞత భావం అనేది చూపించాలి. రాముడు చూపించాడు కూడా. అది కథ ఉండొచ్చు, కానీ మన జీవితంలో ఇంత ఎత్తుకు మనం ఎదిగే దానికోసం, సక్సెస్ఫుల్ అయ్యేదాని కోసం మనకి చాలా మంది టీచర్లు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, చాలా మంది మనకి చాలా రకాలుగా మనకు ఉపయోగపడి ఉంటారు. వాళ్ళందరూ మనం ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను ప్రస్తుతం ఏంటంటే ఇక్కడ యూకేలో ఉన్నాను. ఇక్కడ ఒక సోషల్ బిహేవియర్ నేను గమనించింది ఏంటంటే, మీరు ఫుట్పాత్ పై నడిచిపోతున్నా కూడా ఏంటంటే పక్కకు జరిగితే వాళ్ళు థ్యాంక్ యూ అంటారండి. థ్యాంక్ యూ చిరునవ్వుతో థ్యాంక్ యూ వెరీ మచ్ అంటారండి. అంటే చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు థ్యాంక్స్ చెప్పడం అనేది చాలా మామూలైన విషయం. ఇక్కడ షాప్స్ లో కూడా పక్కా జరిగినప్పుడు థ్యాంక్ యూ చెప్పడం కానీ, క్యూలో వచ్చేసి వాళ్ళకి దారి ఇచ్చినప్పుడు థ్యాంక్ యూ చెప్పడం కానీ, ఇదంతా ఒక సోషల్ బిహేవియర్ లాగా ఉంటుంది వీళ్ళ మధ్యలో. అయితే వీళ్ళు తర్వాత వేరే దేశాలకు వెళ్ళి వేరే దేశాలు ఆక్రమించి అక్కడ ఎంత హింసకు పాల్పడి ఆ దేశాలని నాశనం చేశారో అది వేరే సంగతి. వీళ్ళకి మాత్రం ఏంటంటే సోషల్ బిహేవియర్ అనేది మాత్రం, సోషల్ రెస్పెక్ట్ అనేది మాత్రం ఇక్కడ కొంచెం బాగానే ఉంది. నేను గమనించిన విషయం ఇది. భారతదేశంకి వస్తే మాత్రం ఈ సోషల్ రెస్పెక్ట్ అనేది కొంచెం తక్కువ కనిపిస్తుంది మనకు మన సామాజిక ప్రవర్తనలో. ఇది కొంచెం చాలా తక్కువ చేసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఏ వెరీ గుడ్ సెషన్. థ్యాంక్ యూ సార్. మీ టాక్, నేను ఎవరిని, నా మూలాలు ఏంటి అనే టాక్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్. నేను గతంలో 2-3 సార్లు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో విన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. షుకూర్ గారు మూడవసారి పిలిస్తే అయిపోయినట్టే మా కోర్ట్ లాంగ్వేజ్ లో. షుకూర్ గారు, ఓకే. సో నాకు తెలిసి ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ ద పీపుల్ హ్యావ్ రెస్పాండెడ్ టు యువర్ టాక్, అశోక్ రెడ్డి గారు. ఇట్ ఈస్ నౌ యువర్ టర్న్ to say something for about 5 minutes. Welcome. ఏం లేదు సార్, ఎండ్ ఆఫ్ ద డే మనకి సమ్మరీగా బుల్లెట్ పాయింట్స్ చెప్పుకోవాలంటే, ఒక్కటి మీరు గమనించండి, ఈ హ్యాపీనెస్ హైపోథసిస్ అనే బుక్లో ఒక చక్కటి మాటలు రాస్తారు సార్ రచయిత. ఏంటంటే ఆ రోజున ఒక ఏమంటారు, మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ కొన్ని 100 ఏళ్ల క్రితం ఈ భూమి మీద బ్రతికిన మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఎవరంటే రోమ్ రాజ్య చక్రవర్తి. అతనంత పవర్ఫుల్ ఇప్పుడు ఆ రోజుల్లో ఎవరు లేరు. కానీ ఆయనకి లేని ఫెసిలిటీ, ఆయనకి టీవీ లేదు, ఆయనకి కార్ లేదు, ఏమీ లేదు. ఆయన ఉన్న రోజుల్లో ఏదో గుర్రబళ్ళు, ఈవెన్ సీలింగ్ ఫ్యాన్స్, ఎలక్ట్రిసిటీ లేదు, ఏ రకమైన అంటే మనం ఎంజాయ్ చేస్తున్న ఈ ఆధునిక హంగులు ఇవేవీ లేవు. సో అంటే ఆ రోజున ఉన్న మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ రోమన్ చక్రవర్తికి లేని ఫెసిలిటీస్ ఈరోజు చాలా కామన్ మ్యాన్ కూడా ఉన్నాయి. అయినా సరే అంటే సంపద పెరిగింది, మన దగ్గర ఆస్తిపాస్తులు పెరిగాయి, అన్నీ పెరిగాయి, ఫెసిలిటీస్, వైద్యము, విజ్ఞానం, అన్ని రంగాల్లో మనం చంద్రమండలం ఏంటి, అవసరమైతే శాటర్న్, జూపిటర్ని కూడా ఏదో ఒకలాగా వాటిని కూడా కబ్జా చేస్తాం. కానీ మనిషి తనను తాను గెలవలేకపోతున్నాడు, ఆ అశాంతి పెరిగిపోతుంది. మీరు స్టాటిస్టిక్స్ అండి, దీని గురించి సెపరేట్ సెషన్ పెట్టుకోవచ్చు. డిప్రెషన్, యాంగ్జైటీ అనేవి ఈ రోజున ఎంత పెద్ద భయంకరమైన భూతాలా తయారయ్యాయంటే, ఎందుకు డిప్రెస్ అవుతున్నారు, ఎందుకు యాంగ్జైటీ పెరిగిపోతున్నాయి, సూసైడ్స్ పెరిగిపోతున్నాయి. లోకల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివేవాడు హ్యాపీగా లేడు, ఎన్ఐటీలో చదివేవాడు హ్యాపీగా లేడు, ఐఐటీలో చదివేవాడు హ్యాపీగా లేడు. సూసైడ్స్, పెద్దవాళ్ళు అయితే లోన్లీనెస్, చుట్టూ 100 మంది 1000 మంది ఉంటారు, కానీ ఏకాకి జీవితం. నాకు పంచుకునే ఆ డీప్ కనెక్షన్స్, ఇప్పుడు రఘు సారు కాల్ ఎగరేసి చెప్పారు, నా వెనకాల ఇంతమంది గూండాలు ఉన్నారని చెప్పేసి, సిఎస్డి అది కావాలన్నమాట. ఆ గూండా బ్యాచ్ కావాలి. ఇప్పుడు అది లేదు ప్రస్తుతం సమాజంలో. రోజు రోజుకి రకరకాల విషయాల వల్ల ఈ హైపర్ పెనట్రేషన్ ఆఫ్ టెక్నాలజీ, 24/7 మనం కనెక్టెడ్గా, అంటే డిజిటల్గా కనెక్టెడ్ అండి, నిజంగా కనెక్టెడ్ కాదు. నేను మళ్ళీ సోషల్ మీడియాలోకి వెళ్ళిపోతాను అనమాట, ఆ టాపిక్లోకి. సో మనం ఎటు పరిగెడుతున్నాం ఏంటి అనే విషయంలో నాకు ఒక ఎక్సలెంట్ డైరెక్షన్ని ఇచ్చిన సంస్థ సిహెచ్డిహెచ్సి అండి. ఇంట్రొడక్షన్లో కూడా నేను సిహెచ్డిహెచ్సి మంచిగా చెప్పుకున్నాను, సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్.
సో వాళ్ళు ఏంటంటే మనకి ఏం కావాలి, మనం ఎక్సెల్ అవ్వాలంటే మనతో మనం సామరస్యంగా ఎలా జీవించాలి, ఎదుటి వాళ్ళతో ఎలా జీవించాలి, సమాజంలో ఎలా జీవించాలి, ప్రకృతితో ఎలా జీవించాలని చాలా ఎక్స్ట్రాడినరీ ట్రాన్స్ఫర్మేటివ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. రఘు సార్ని మిగతా మెంబర్స్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎక్కువ మంది మనం హైదరాబాద్లో ఉన్నాం అనుకుంటే ఒక 2 డే వర్క్షాప్ ఏదైనా ఎక్స్క్లూజివ్గా మన సిఎస్డి మెంబర్స్కి ఒక 2 డే వర్క్షాప్ మనం పెట్టుకోగలిగితే, శివశంకర్ సార్ మా గురువు గారు హైదరాబాద్లోనే ఉంటారు, ఆయనకి వీలైనప్పుడు డిసెంబర్లో లేకపోతే జనవరిలో లేకపోతే ఫిబ్రవరిలో మనం ఏమన్నా ప్లాన్ ఆఫ్లైన్, ఇలా ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ ఏమన్నా ప్లాన్ చేయగలమేమో ఒకసారి ఆలోచించేద్దామని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ రోజు చెప్పుకున్న గ్రాటిట్యూడ్ గురించి ఏంటంటే, మనం ఎప్పుడైతే తల వంచి అవతల వాళ్ళకి ఆ గ్రాటిట్యూడ్ మనం ఎక్స్ప్రెస్ చేస్తామో, మన ఈగోని డౌన్ చేస్తాం. మీ అందరికి తెలిసిన విషయం, కొత్తగా ఏం చెప్పక్కర్లే. కాళ్ళు ముందు గ్రౌండెడ్గా ఉంటాయి, డౌన్ సో సో మన కాళ్ళు గ్రౌండెడ్గా ఉంటాయి, మనం నేల మీద ఉంటాం. అవతల వాళ్ళలో ఉన్న ఎక్సలెన్స్ని, అవతల వాళ్ళలో ఉన్న శ్రేష్టతని, వాళ్ళు ఎలా కంట్రిబ్యూట్ చేసేది ఏంటి, అవి మనం ఎక్నాలెడ్జ్ చేస్తాము. సో మనలో ఈ హంబుల్ నేచర్, హ్యూమిలిటీ పెరుగుతుంది. దానివల్ల అంటే యాక్చువల్లీ అది చాలా సేఫ్ గేమ్. మనం నిజంగా తెలివైన వాళ్ళం అయితే కనుక హంబుల్గా ఉండడం, డౌన్ టు ఎర్త్ ఉండడం, గ్రాటిట్యూడ్ ఉండడం, అంటే ఏదో థ్యాంక్స్. గ్రాటిట్యూడ్ అంటే చాలాసార్లు మనం ఏమనుకుంటాం అంటే థ్యాంక్స్ చెప్పడం అనుకుంటాం, కానీ అది కాదు. దానికంటే చాలా డీపర్ కాన్సెప్ట్ గ్రాటిట్యూడ్ అనేది. సో ఈ 4 మాటలు చెప్పి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో నెక్స్ట్ వీక్ మీ ప్రొఫెసర్ గారు రెడీగా ఉంటారా? అవునా సార్, నెక్స్ట్ ఫ్రైడే చెప్తారు సార్. అయితే దిస్ కంటిన్యూడ్ దట్ non-violent communication. Okay, right, sir. Thank you all for this Friday, and we will meet again next Friday with a different topic. Thank you very much. Thank you all. Thank you, Dr. Muralidhar garu, Satyana garu, Shukur, Krishnamohan Rao, V.S. Murthy garu, Revant, Sri Lakshmi, Kasturi, Tirumala Nageshwara garu, Prasuna, Dr. Veera Prasanna Kumar garu, and ultimately Dr. K. Ashok Reddy garu. Thank you all. We will meet again next week, Friday, with a different subject. Thank you all. Thank you, sir, Kumar garu. Thank you very much. Thank you.